నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో హన్మకొండ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ 100 ఫీట్ రోడ్ అవుతుందో అక్కడ ఉన్నాం. రీసెంట్గా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే రోడ్డు కింద చాలా పెద్ద ఎత్తున డ్రైనేజ్ కూడా నిర్మించినటువంటి విషయం చూసాం. గతంలో దాదాపు సంవత్సరాల కాలం పాటుగా ఈ డ్రైనేజ్ నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ ఏదైతుందో అది సృష్టించినటువంటి బీభత్సం ఈరోజు వరంగల్ నగరాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇక్కడ స్పష్టంగా గమనించినట్లయితే ఇది వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం. ఇది హన్మకొండ ప్రాంతంలో ఇది నిత్యం కొన్ని వేల మంది వాహనాలతోటి తిరిగేటువంటి రోడ్డు ఇది. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక చాలా పెద్ద ఎత్తున ఫ్లో తోటి ఇక్కడ వాటర్ ఎట్లా ఏ విధంగా పోతుందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సోమిడి చెరువు కానీ లేదంటే వడ్డపల్లి చెరువు కట్టలు తెంచుకొని ప్రస్తుతం ఈ యొక్క వరద నీరంతా కూడా ఒక పెద్ద వరద బీభత్సంతో ఇక్కడ ఈ యొక్క ప్రాంతం కొట్టుకుపోతున్నటువంటి విషయం అయితే మనమైతే చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమైనప్పటికీ కూడా గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రస్తుత పాలకుల యొక్క చాతగాని తరం కావచ్చు, మొత్తానికైతే వరంగల్ నగరం ఏదైతుందో కొట్టుకోపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఒకసారి మనం కొంతమంది వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు పృథ్వీరాజు కూడా ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి కూడా చాలా విషయాలు తీసుకుని ప్రయత్నిద్దాం. అన్న, ఒకసారి చాలా క్లియర్గా మనం అంతా ఇప్పుడు అక్కడి నుంచి కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున వరద బీభత్సం అయితే కనబడతా ఉంది. అసలు దీనికి ప్రధాన కారణం ప్రస్తుత ప్రభుత్వమా, గత పాలకుల ప్రభుత్వమా? అసలు ఏం జరుగుతుంది? వరంగల్ నగరాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వరద వస్తుంటే పాలకులు ఏం చేస్తున్నాడు అసలు? తెలంగాణలో యాక్చువల్గా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. దాంట్లో వరంగల్ గుండె అయినటువంటి ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పక్క పొంటే ఇటు పక్కకు నీకు ఆర్ఈసీ, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము వీళ్ళకి అసలు మోక్షం దొరకనట్టే ఉన్నది ఇప్పటిదాకా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కుండపోత వర్షం పడిండొచ్చు, కుండపోత వర్షాలు పడ్డాయి. కానీ ఇప్పుడు ఇది ఇంతకుముందు ఈ సమస్య ప్రతిసారి ఉంటుందని చెప్పి తెలిసే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దాదాపు 2 సంవత్సరాలు ఈ రోడ్డు మొత్తం పనిచేసి ఉండే. కానీ ఇలా మళ్ళా చూస్తే ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత ఇదంతా రెడీ అయిన తర్వాత కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో బయటికి వెళ్ళకుండా ఇప్పుడు కరెంటు లేకుండా చీకటిమయం అయిపోయి దాదాపు నిన్నటి నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా నడుస్తున్నది. ఇప్పటికేం కంట్రోల్ కాలే. ఈ పక్కకే గోపాల్పూర్ దగ్గర ఏదో చిన్న కట్ట ఏదో తెగిపోయిందని చెప్పి అంటున్నారు. దాని కూడా ఏంటంటే మాక్సిమం అప్పుడు కూడా మేము ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే చాలా కబ్జాలకు గురైన వాటి ఉండే, వాటిని ఆ ఇండ్లకు పోతున్నాయని చెప్పి తీసి పక్క కూడా ఇప్పుడు మొత్తం సమ్మయ్య నగర్ కాడికి వెళ్ళి బెల్ట్ మొత్తం కంప్లీట్ గా మునిగిపోయినది. ఇప్పుడు వర్షం పడతలేదు కానీ వర్షం పడకున్నా కానీ మొత్తం ముంపు. అసలు దాని వరద స్పీడ్ చూడు అసలు ఎంత స్పీడ్ ఉన్నదో అనేది. సో ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు ఇవన్నీ చూసుకొని ఒకటేసారి పడిండొచ్చు వేరే విషయం, కానీ ముందు నుంచే ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉండేది ఉంటే ఇవన్నీ జరగకపోవు. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్ళు చేసినంత కూడా వృధా ప్రయాస అయిపోయింది. జనం ఇక్కడ చూడండి ఎట్లున్నదో. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏం తిన్నారో ఏం చేస్తున్నారో ఏం తెలియకుంటున్నది. ఒక శ్రీనివాస్ అని ఒక డిఈ చుట్టి ధరావద్దరిసి ఏమైతే చూసిన ధరావద్దరిసి ఆయన కూడా కొట్టుకపోయింది పాపం. ఆయన శవం కూడా ఇంకా దొరకలేదు. సో ఇంకా ఈ నరకం ఎందుకు అనుభవించాలి? పాలకులు కావచ్చు వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇవన్నీ ప్రాపర్ గా సెట్ చేసుకొని, ఎందుకంటే రిపీటెడ్ గా జరుగుతున్నది కదా. ఏదో అంత ముందు లేకుండా ఈ సమస్య ఓవర్ నైట్ వచ్చిన సమస్య కాదు ఇది. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఈ జనం మొత్తం నరకం అనుభవిస్తూనే ఉన్నారు. ఇది చాలా అంటే చాలా దయనీయమైన సిచ్యువేషన్. ఇంత పెద్ద నగరానికి కనీసం ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే పరుగు పోతుంది అంటారు కదా. మరి ఇట్లా ఉన్నప్పుడు ఎవడు ఇన్వెస్ట్మెంట్కి వస్తారు? ఎవరు ఉంటారు? జనాలే ఉండే పరిస్థితి లేదు కదా ఇక్కడ. ఇది ఎక్కడ కథ ఇది? చూడ వరద స్పీడ్ చూడరి. వ్యవసాయ పంటలు మొత్తం నష్టపోవడం అదొక ఎత్తు అయితే అసలు జనం ఆవాసాలకు ఇప్పుడు మనం చెరలో ఉన్నట్టున్నది. ఇప్పుడు ఇవి మనము మనుషులుండే ప్రాంతం కాదు ఇది. చెరలు ఉన్నటువంటి ప్రాంతంలో మనుషులు ఉన్నట్లు లెక్కున్నది. అవును కదా. మొత్తం ఇప్పుడు ఇది పెద్ద సీనరీ లెక్క ఉన్నది. పోతున్నది పైన ఇండ్లు, కింద నీళ్ళలో మొత్తం మునిగిపోయి ఉన్నాయి. రోజులు వీళ్ళు నరకం. వాళ్ళ ఫర్నిచర్ అయితే అసలు కిందికి మనం పోలేని పరిస్థితి, ఖాళీలకు మనకు అడుగుపెట్టే పరిస్థితి ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినది. ఇది ఏదో ఒక సంధిలా కాదు ఇది. మొత్తం ఎంటైర్ ఈ మధ్యలో ఉన్నటువంటి బెల్ట్ మొత్తం అట్లనే ఉన్నది. అమ్మ మాట్లాడతారా? ఏం జరుగుతుంది అసలు మీ ప్రాంతంలో? ఏమన్నా దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? చెప్పండి. ఏం జరుగుతుంది చెప్పండి.
అంటే లాస్ట్ 2 years బ్యాకే మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. అయినా కానీ ఇంత ఫ్లడ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ 2 o'clock కి స్టార్ట్ అయింది, రోడ్ మీదకి స్టార్ట్ అయింది. 2 నుంచి మేము ఇంకా మాకు కరెంట్ బంద్ అయింది. 5 to 6 ఇచ్చింది 1 hour. తర్వాత కరెంట్ షట్ డౌన్, ఛార్జింగ్ మొబైల్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. ఈవినింగ్ 4కి రెస్క్యూ టీమ్ వచ్చింది. రెస్క్యూ టీమ్ వచ్చి ఫుడ్ సప్లై చేసింది, వాటర్ కూడా సప్లై చేశారు. బట్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ ఇంకా వరద తగ్గట్లేదు అని ఇంకా కన్ఫ్యూజన్ లోనే అదే సిచ్యువేషన్ లో మెయింటైన్ చేస్తాం. ఫుడ్ గానే అందుతుంది. అండ్ ఈ రెస్క్యూ టీమ్స్ వచ్చి పీపుల్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తున్నారు. అంటే నాకు ఎగ్జాక్ట్ నా జనరేషన్ కాకుండా మా తాతయ్య జనరేషన్ గురించి మాట్లాడితే ఆయన అంటున్నాడు ఇప్పటికీ కాదు, ఇదే నాల ఇటు కాదంట, అటు గోపాల్పూర్ సైడ్ ఉండేదంట, అక్కడ ఉండాల్సిన నాల ఇటు వచ్చింది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మా తాతయ్య అన్నారు. అదే విషయం ఇంకా మాట్లాడుతున్నారు మరి వేరే వాళ్ళతో కూడా. అది ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, అట్లీస్ట్ దీని మీద ఒకసారి థింక్ చేసి ఇంకో సొల్యూషన్ కి రావాలి. బికాస్ ఇక్కడ నాట్ ఓన్లీ ప్రాపర్టీ, మాకు చాలా మిస్ అవుతున్నాయి. ఇప్పుడు మా స్టడీస్ కానీ, ఈ రోజు నా కాలేజ్ ఉంది, కాలేజ్ మిస్ అయ్యా, చాలా మిస్ అయ్యాయి. సో పీపుల్ జాబ్కి వెళ్ళే వాళ్ళ వర్క్ కూడా మిస్ అయిపోయింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి కొంచెం రోడ్ సైడ్ ఉంది కాబట్టి మీకు కొంచెం హైట్ లో ఉంది కాబట్టి ప్రాబ్లం అంటే పెద్ద ఎత్తున లేదు. లోకల్ ఇంకా అమరావతి నగర్ లోపల అయితే వాళ్ళకు ఆల్మోస్ట్ 3 feet వరకు వాటర్ వచ్చేసాయంట లోపలికి. మాకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు. అండ్ ఆఫ్టర్నూన్ వరకు క్లియర్ అయ్యాయి కొంచెం, కానీ ఇంకా ఇంటి వరకు బయట ఉన్నాయి. ఇటు టీవీ టవర్ కాలనీలో సేమ్ కండిషన్. అది చూసినాం, ఇట్లా రావడం ఇట్లా చూద్దామా, వచ్చినాయి సార్ 10 సార్లు వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒక 2 ఏళ్ళు అవుతుంది. అంత ముందు ప్రతి సంవత్సరం ఇంట్లోకి వరదలు వచ్చేది, ప్రతి సంవత్సరం. ఇప్పుడు రాలే, ఈ ఒక్క సంవత్సరం రాలే, ప్రతి సంవత్సరం ఇంట్లోకి వచ్చేది. అంటే ఇది నాలా వేరే నాలా ఉంది కాబట్టి గతంలో నాలా కంటే ఈ నాలా ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది అనుకోవచ్చా? అవును సార్. ఆ పాత నాల లేకపోవడం వల్ల ఇది ఎక్కువ వచ్చేది. దీనివల్ల ఇది దాదాపుగా ఇటు ముఖాన వాజ్పేయి నగర్, సమ్మయ్య నగర్ మొత్తం మునిగలేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ నాల ఉన్నది, కాకపోతే అక్కడ చెత్త తట్టి ఆ నాల ఓపెన్ అవుతలేదు, ఏది అది దట్టు. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువైంది. ఆ చెరువు ఇంకొకటి ఏంటిదంటే ఆ చెరువు కట్ట అసలు యాక్చువల్లీ ఇది కాదు, కానీ ఇక తీసిండ్రు అయిపోయింది. ఇండ్లు ఉండడం వల్ల సార్ చెప్పినట్టు మొత్తం కబ్జాలు అయినాయి. ఆ ఇండ్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు కూలగొట్టలేని పరిస్థితి. దానివల్ల దీనికి ఇటు తీసిండ్రు, రోడ్ పక్కల తీసిరు, కానీ ఆప్షన్స్ లేవు. దానివల్ల ఇగో ఇంతకుముందు టీవీ టవర్ కాడ ఒక క్యాండిడేట్ చనిపోయాడు. ఇప్పుడు పాక శ్రీనివాస్ అని డి ఆయన స్లిప్ అయితే దానిలో పడిందట, చనిపోయాడు. టీవీ టవర్ గేట్ కాడ ఆగింది. ఇది ఎట్లుంటదంటే దీని సొల్యూషన్ అనేది ఇక పెద్దవాళ్ళు చూసుకోవాల్సిందే. మేము ఏం చేస్తాం సార్, మా వాళ్ళు ఏమవుతుంది, మేమేదో నడవడానికి బ్రిడ్జిలు మా సొంతంగా వేసుకున్నాం. ఈ ప్రతి బ్రిడ్జి అట్లే వేసుకున్నాం. అయినా కూడా మాకు ప్రాబ్లము అవసరం అనుకుంటే వెనకకెళ్ళి కూడా నీళ్ళు వస్తాయి. ప్రతి సంవత్సరం నష్టమే. వేరే వేరే అంటే ఇప్పుడు వాజ్పేయి నగర్ కాలనీ, సమ్మయ్య నగర్, వికాస్ నగర్ పోతే కొన్ని నీళ్ళు, ప్లస్ ఆ జవహర్ కాలనీ సైడ్ ఈ సబ్ స్టేషన్, ఆ సబ్ స్టేషన్ ఏరియాలో పోతాయి. గోపాలపురం అటు సైడ్ ఎస్సీ కాలనీ సైడ్ పోతాయి అన్ని టోటల్ ఈసారి. ఎందుకంటే ఈ వరదాకానేమో రోడ్డు మీద 5 feet నీళ్లు ఉన్నాయి. ఏది గత మధ్యాహ్నం 12 గంటల ముందు 5 feet నీళ్ళు ఏం చేసినా అంటే అక్కడ కట్ట తెగింది. ఆ కట్ట తెగడం వల్ల ఆ నీళ్ళన్నీ అటు పోయినాయి, ఇటు ఫ్లోటింగ్ తగ్గింది. ఇప్పుడు అటు యాక్చువల్ ఏంటంటే ఆ కట్ట తెగదనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఏం చదువుకోలే. ఇక్కడ ఇటు ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్, వర్షం వస్తే ఎట్లా అనేది కొంతవరకు తెలుసు. దానివల్ల వాళ్ళటు మా పక్క పండి మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇది ఆ మామయ్య వాళ్ళ ఇంట్లోకి ఆ వెనకట కట్టిన ఇల్లు అది ఆ ఇంట్లోకి మొత్తం 3 feet నీళ్ళు పోయినాయి. ఆ బైకులు మునిగినాయి, కార్లు ఖరాబ్ అయినాయి, అంతా ఆగం సార్ పరిస్థితి. మెయిన్ వాస్తవానికి డ్రైనేజ్ సమస్యనే. ఇది రీసెంట్ ఇది కాదు, ఇది ఎప్పుడో ఉన్నది ఈ పక్కది. అది ఉన్నది కానీ దానికి సొల్యూషన్ కరెక్ట్ లేదు. అక్కడ ఏమైంది, బర్రెలో ఏమన్నా జరిగితే దానిలో పోతాయి, ఆడ ఏమన్నా నాలా జామ్ అవుతుంది అనే ఉద్దేశంతో జాలి పెట్టిరు. ఆ జాలి ఓపెన్ అవుతుంది అంటే ఇప్పుడు ఓపెన్ అవుతలేదు, చెత్త ఉండడం వల్ల. అది గుర్రెపు డెక్క ఆకొచ్చి ఆ వాటర్ లోపలికి పోకుండా ఆపుతాను. అది ఓపెన్ చేస్తే చాలా వరకు ప్రాబ్లం క్లియర్. ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి కాదు, దానిలో 2 ఉన్నాయి, దీంతో 3.
మూడు డ్రైనేజీలు ఉన్నా కూడా సొల్యూషన్ కరెక్ట్ లేదు. ఇది వరకు అంత ముందు పోయిన సంవత్సరం వచ్చినాయి వాటర్, రోడ్డు పైకి రాలే, రోడ్డు పైకి నీళ్లు రాలే, దీని మీదనే పోయినాయి, దానిలోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏమైందంటే గోకుల్ నగర్ మునిగింది, ఏది ఇక్కడ మన ప్రెసిడెన్సీ స్కూల్ దగ్గర, అదంతా అటు పోయినాయి. అప్పుడు డబ్బాలు అవన్నీ ఇది పరిస్థితి. మార్నింగ్ నుండి మేము అక్కడ ఇరుక్కున్న వాళ్ళ కోసం ఫుడ్ వాటర్ కోసం అని ఎంత ట్రై చేసినా కూడా ఇంతవరకు అక్కడికి ఒక్కరు కూడా రీచ్ కాలేకపోయింది. అక్కడ ఏమైందంటే అదే గల్లీకి అక్కడ చెరువు కట్ అయిపోయింది. అది కట్ అయిపోవడం వల్ల విపరీతమైన ఫ్లో వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇటు నుంచి వెళ్ళి పోదాం, మరి రెస్క్యూ టీం అన్నప్పుడు రెస్క్యూ చేయాలి కదా, వీళ్ళు కూడా ఏం ఫ్లో తగ్గినాక చేస్తామని నైట్ అయింది. ఇప్పటికీ వాళ్ళకి కరెంటు లేదు, వాటర్ లేవు, ఫుడ్ లేదు, ఏది లేదు, ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే చూస్తున్నాం ఏమైనా మాకు అటు రీచ్ అయితే కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాం మేము. అది అంటే ఈ వరద వస్తున్న ఈ ప్రాంతం అసలు తెలియదా? ఎవరికి తెలియదు సార్, అంతా ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు అది ఆ రెంట్ కదా, మేము ఉండేది అక్కడ రెంట్కు. ఆ రెంట్కు ఉంటే అక్కడ ఏమైందంటే ఆ చెరువు కట్ట దిగుతుందని ఎవరం ఎక్స్పెక్ట్ చేయం కదా. అట్లానే ఇప్పుడు మేము అక్కడ ఉన్న కార్లు అన్ని మునిగిపోయినాయి మొత్తం, ఏం లేకుండా. ఇంట్లో ఈ లెవెల్ వచ్చినాయి వాటర్, నడుములో అంటే నీళ్ళు వచ్చినాయి మొత్తం. అన్ని ఆ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని పాడైపోయినట్టే, డోర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. సో కనీసం ఫుడ్ అందించగలిగితే చాలు మాకు, వాళ్ళకి ఫుడ్ అందించగలిగితే బాగుంటుంది. ఎందుకంటే నైట్ ఇప్పుడు కరెంట్ లేదు. చిన్న బాబు మా బాబు అయితే 6 months బాబు ఉన్నాడు. నేను ఇక్కడ లేను, నైట్ ఇక్కడ లేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా. నేను మార్నింగ్ వచ్చి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా, ఇంతవరకు కూడా అక్కడికి రీచ్ కాలేకపోతున్నాం. అందరూ ఫోన్ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా లేకుండా అయిపోయింది. అందుకని మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఫుడ్ అయితే వాళ్ళకి అందలేకపోయింది. అది ఇప్పుడు ఈ ప్రాబ్లం యాక్చువల్ గా ఇంత ముందు చాలా ఏళ్ళ నుంచి మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఈ ఇయరే అయితే మీకు అది లోకలే కాకుండా ఉండడం మాత్రం ఈ ఇయరే ఉంటుంది. సంవత్సరం ఇక్కడ జరిగేది కదా. ఇప్పుడు కింద అండర్ గ్రౌండ్ వేసి దీన్నంతా ఎక్కడ సార్ అండర్ గ్రౌండ్ ఏసీలు కానీ అది ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండా ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి నాలాలన్నీ వేసి అన్ని ఏసీలు కానీ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి పెట్టుకున్నాక ఏం లాభం చెప్పండి. మార్నింగ్ నుంచి ఓపెన్ చేస్తే ఫ్లో కిందికి వెళ్ళిపోవాల్సిందే కదా, కిందికి వెళ్ళిపోవాల్సిన ఫ్లో ఇది. ఎవరు దాన్ని చేయకుండా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి ఇళ్ళల్లో మొత్తం వాటర్ పోయి ఎంత ఘోరంగా ఉందంటే మిడ్ నైట్ నుంచి వస్తున్నాయి 1 తర్వాత నుంచి ఒకటేసారి నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఇంతకుముందు ఆయన అధికారి మాట్లాడుకుంటూ అంటున్నాడు ఇంత ఊహించలేదు మేము అని అంటున్నాడు. కానీ రెడ్ అలర్ట్ చెప్తానే ఉన్నారు కదా. ఓకే అట్లా వచ్చినా కానీ అది బంద్ ఉన్నందుకు నీళ్లు పైకి వచ్చినాయి తప్ప అది వాళ్ళ మిస్టేక్. అది బంద్ కనుక లేకుండా మీ నీళ్లు పైకి రాకపోవు కదా. ఆ చెరువు క్లీన్ చేసి వాళ్ళు కనుక గుర్రపు డెక్క లాంటిది అది ఉన్నది అది క్లీన్ చేసి ఉండి ఆ గేట్ కనుక ఎత్తి ఉండేది ఉంటే అసలు ఈ ఫ్లో బయటికే రాదు సార్. ఈ ఫ్లో బయటికే రాదు, మొత్తం కింద నుండి వెళ్ళిపోవాల్సిన ఫ్లో ఇది. అలాంటిది గేట్లు క్లోజ్ చేసుకొని అది ఏదో బెల్ట్ తెగిందని చెప్పేసి కదా సైలెంట్ గా ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టైం పాస్ చేసి ఇప్పుడు నేను నిలబడి 6 feet లో అంతకన్నా పెద్ద ఉన్నాయి పైపులు. అవి చూసినవి అప్పుడు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చూసినావు ఇవన్నీ కిందికి అంత పెద్ద ఉన్నాం కాదు, బంద్ చేసుకొని పెట్టుకున్నాం. అది అధికారులు తప్పే కదా మరి. చేసి ఇంతవరకు పోవడానికి కూడా లేకుండా ఇప్పుడు ఓపెన్ చేసి అది పోతున్నాయా లేదా కూడా తెలుస్తలేదు. కుక్కలు మురిగినట్టు అయిపోయిన పెళ్లికి డబ్బులు కొట్టినట్టు అన్నట్టు. ఇప్పుడు అంత పెళ్లి అంతా అయిపోయినాక ఇప్పుడు అంత చూస్తాడు ఎంత నష్టం. ఇప్పుడు ఇంత ట్రామా అసలు ఎందుకు, జనం ఎందుకు ఇంత ట్రామా? ఇప్పుడు తన ఎక్కడో బయటకు పోయిండు 6 నెలల బాబు, వాళ్ళు చూడ 10 మంది ఉన్నారు, ఇంచు కలుతలేరు, ఆడికెళ్ళి ఆడనే ఉన్నారా తాళ్ళు పట్టుకొని పోయినా కానీ. ఇదేంది నిన్న రాత్రి నుంచే లైన్. నిన్న సీఎం గారు క్లియర్ గా టీం ని వాడుకోండి అని అన్నారు. ఒక్క మిలిటరీ వాళ్ళు వీళ్ళు అసలు ఇలాంటి పెద్ద రిస్కే కావు సార్. ఇది రిస్క్ టీం దించాలి వాళ్ళు, చిన్న రిస్క్ ఇది దించకుండా మార్నింగ్ ఇట్లా అన్నారు అని చెప్పి అంటే ఒక ఎస్ఐ ఇంతకుముందు అంటున్నాడు నువ్వు పోతావా నువ్వు పో అని అంటున్నాడు. నేను వేసుకొని పోయినాక నువ్వు రిజైన్ చేయాలి నేను వేసుకొని పోయిన తర్వాత నువ్వెందుకు ఇక్కడ అధికారి? స్టేట్మెంట్ ఇచ్చడే కాదు, మానిటర్ చేయాలి కదా ఇప్పటికప్పుడు ఏం జరుగుతున్నది అనేది. ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మనం తిరుగుతున్నాం కదా, వాళ్ళకి ఆ మాత్రం మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ముఖ్యమంత్రి పొద్దుగాల ఇవాళ 10 గంటలకు ఏదో అనుకుంటా అందరు కలెక్టర్లతోటి ఇది వీడియో కాన్ఫరెన్స్ ఏదో అన్నారు. మరి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కాదు కదా. అందరికీ తెలుసు సార్, అది అందరికీ తెలుసు, కానీ జనాలకు కూడా తెలుసు. ప్రాక్టికల్ గా పని ఇక్కడ యూటిలైజ్ చేసుకుంది ఇక్కడ ఉన్న అధికారులు. వీళ్ళు సరిగా వాడుకుంటే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. సూపర్వైజ్ చేసామని అరేంజ్ చేయాలి కదా. ముఖ్యమంత్రిని అరేంజ్ చేయాలి. ఇక్కడ మంత్రులు ఉన్నారు, మంత్రులు రావాలి. ఎవరైనా మంత్రులు వచ్చి పొద్దు నుంచి
ఎవరు లేరా? అందరూ జూబ్లీస్ ప్రచారంలో ఉన్నారు. అందరు ప్రచారంలో ఉన్నారు. వాళ్ళకి ఆ సీటు గెలవాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష సంబంధించిన నాయకులు జూబ్లీస్ లో ఉన్నారు. తెలంగాణ ఏడన పోని, తెలంగాణలో చిన్న పిల్లలు రాత్రి నుంచి కరెంటు లేక రోగాల పాలు గాని, తెలంగాణలో బియ్యం అంతా తడిచి నాశనం గాని, ఇళ్లలో పాములు పోని, బట్టలు తడవని, పరుపులు కొట్టుకోపోని, మంచాలు కొట్టుకోపోని, ఫ్రిడ్జ్ లాగా గానీ, ఇంటింటికి 1,00,000 2 లక్షల నష్టం గానీ వీళ్ళకి ఏం పట్టి ఉండదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి అంతే. ఎన్ని పైసలు వంచాలి, ఆడ రిగ్గింగ్ చేయాలి, చేసి సీట్లు ఎట్లా తీసుకొచ్చుకోవాలి, పిల్లల పుస్తకాలు పాడు కానీ ఏం అవసరం లేదు వాళ్ళకు. ఇంత దరిద్రంగా ఉన్నారు. జరిగినప్పుడు ఇలాంటి హ్యాండిల్ చేస్తేనే కదా వాళ్ళ కోటేసేది. అలాంటి హ్యాండిల్ చేయకుండా అక్కడ డబ్బులు పంచడానికి దానికోసం కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరు అందరికీ తెలుస్తారు, ఎవరికి తెలియకుండా చెప్పండి. ఈ రోజుల్లో అక్కడ చూడండి అంత లోతుపోతున్నాయి. రిస్క్ టీం ఎప్పటి నుంచో చేయాల్సింది సార్. ఇక్కడికి అక్కడికి తాళ్ళు కట్టాల్సింది ఎప్పుడో. ఒక్కరు కట్టకుండా దాన్ని ఆటలాడుతున్నారు వాళ్ళు. మంచి మార్నింగ్ నుంచి చేసి ఇప్పుడు ఏదో చేస్తున్నారు. ఎవరు పోలే సార్. ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. ఎవరు కనీసం ఒక్కరు కూడా బోటు తీసుకొని రాపోనంటే అటు బోటు పోదని అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది మరి అంతమంది అన్ని వేసుకొని? ఏదో చెన్నై టీం అని ఎవరో వీళ్ళందరూ వచ్చారు. ప్రయత్నం ఎక్కడది అసలు? ప్రయత్నం కూడా చేయాలి. అది మార్నింగ్ నుంచి అవి బోట్లు తెచ్చి కానీ ఒక్కటి కూడా ట్రయల్ కూడా చేయలేదు. అది ఏమనంటే మీరు వేసుకోపోతారా వేసుకోపోవడం అంటున్నారు. మేము చేసినాక మీరు ఎందుకుండి, మీరు రిజైన్ చేయాలి, మేమే చేసుకుంటాం మరి పనులు. ఇక మీరు ఎన్డీఆర్ఎఫ్ మీ పోలీసులు మీరు అంతా మీరు రిజైన్ చేసి మాకు ఇవ్వండి, మరి మేమే చేసుకుంటాం. మరి ఇక కనీసానికి ట్రయల్ చేయలేదు. ఇప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నారు. మీరు పోతే మీరు వెళ్ళండి, మీరు తీసుకురాపోండి అని అంటున్నారు. మేము పోయేదానికి మీరు ఎందుకు ఇయ్యం మరి? పొద్దుటి నుండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనుకో వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు. ఏం చేయాలి వీళ్ళు? అవసరమైతే ఒక చాపర్ తీసుకురావాలి, ఒక హెలికాప్టర్ పట్టుకురావాలి, తీసుకొచ్చి ఇంటి ముఖ్యమంత్రి బీఆర్ ఎలక్షన్స్ కు పోతావు, రాహుల్ గాంధీ తిరిగేటందుకు హెలికాప్టర్ పంపిస్తావు. వాళ్ళు హెలికాప్టర్ తీసుకొచ్చి పొట్లాలేయచ్చు, నీళ్ళ పొట్లాలేయచ్చు, అన్ని పొద్దు నుంచి నడుస్తున్నది కదా. ఎంతసేపు ఆడికెళ్ళి ఇటుకు వస్తుంది, అర్ధగంట లోపల ఆన్ని తీసుకొచ్చి ఇంటింటికి వేయొచ్చు కదా. రేపు పొద్దుటి సరిపోయేంత మటుకు కూడా వేయొచ్చు కదా. అవన్నీ పక్కకు పెట్టి నువ్వు పడవలు తీసుకొచ్చి జనాన్ని పట్టుకో, నువ్వు పోతావా, నువ్వు పో, మేమెందుకు పోతావు? 4 కట్టలు అక్కడ వేసిండు, ఫోటో తీసుకున్నాడు, వీడియో తీసుకున్నాడు, మాట్లాడిండు, కథ వెళ్ళిపోయాడు జంపా అంతే. అలాంటి నాయకులు మన వాళ్ళు. ఇప్పుడు అట్లున్న తర్వాత దాన్ని ఎవరు పట్టించుకుంటారు? శివాని స్కూల్ శివాని స్కూల్ కదా మీరు? ఏది పరిస్థితి లోపల ఏం జరుగుతుంది? పోయిన లోపల పొద్దున్న నుంచి 5 గంటలకు స్టార్ట్ అయిందన్న. మా పిల్లలు దాంట్లో ఉన్నారు, మా భార్య దాంట్లో ఉన్నది, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కట్టది అయిపోయింది. ఎగ్జాక్ట్ దాని పక్క ఉంటే మా ఇల్లు. 4 కార్లు పోయినాయి, 2 బైకులు, ఆటో అన్ని పోయినాయి. ఇంతవరకు అయితే నేను అటు పోలే. వాళ్ళు ట్రై చేసిన కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఫ్లో ఎక్కువైంది అన్న, బాగా ఎక్కువైంది. ఉన్నాను, కాకపోతే ఈ కార్ల గురించి బయటకు వచ్చినాను. అవి ఇక్కడ పోతే అని కట్టేసి పెడితే కార్లు కూడా వెళ్ళిపోయినాయి. కార్లు పోయినాయి, ఆటో పోయింది, బైక్ పోయింది. ఏం చేస్తుంటారు మీరు? ఫిష్ బిజినెస్, చేపల. పొద్దున్న నుంచి మీ పిల్లలు, మీ భార్య పిల్లలు పైన ఉన్నారు. ఇంతవరకు పోలే. ఇంకా ఇక్కడ బయటనే ఉంటాను. ఫుడ్ ఏమైనా సప్లై చేసిరా? ఏం లేదన్న, ఏం లేదు. కమ్యూనికేషన్ ఉందా? ఫోన్ కమ్యూనికేషన్ ఉన్నది అంతే. పైన ఉన్నారు అంతే. వాళ్ళు కరెంట్ కూడా పోతుంది మరి? కరెంట్ లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, పైన ఉన్నారు అంతే. అంటే ఏంది ప్రధాన కారణం? అంటే ఇంత పెద్ద ఫ్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? మెయిన్ కారణం ఏంటంటే అక్కడ గేట్స్ అనేది ఓపెన్ కాలేదట అన్న. ఆ గేట్స్ వల్ల కూడా సగం వరకు కూడా ఫ్లో అనేది బాగా ఆ కట్ట మీద ఎఫెక్ట్ పడ్డది. మళ్ళీ అందులో కూడా గుర్రపు డెక్క ఒకటి ఉంటుంది చూసినావా, దాన్ని కూడా క్లీన్ చేయలే ఎవరు పెద్ద డ్రైనేజ్. దాన్ని ఎవరు పట్టించుకోలే. అది ఎఫెక్ట్ దాని వల్ల దాని పడ్డది. ఆ గేట్ ఫస్ట్, ఆ గేట్ తర్వాత గుర్రపు డెక్క, అదంతా స్టక్ అయ్యి కట్ట తెగిపోయింది. దాన్ని అప్పుడే వాళ్ళ అధికారులు పట్టించుకుంటే ఇదంతా రిస్క్ ఉండకపో. ఆ గుర్రపోట ఎక్కాలనేది వాటర్ ఫ్లో అనేది మొత్తం ఆపుతుంది అనే. అది ఆపేసరికి ఇదంతా అయింది. ఇంతకుముందుకి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ½ అవర్ అవుతుంది. అంటే కట్ట క్లోజ్ చేస్తున్నారు, మరి అది అవుతుందో కాదో అదే బాధ అనిపిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం.
సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. లేవు. మెయిన్ ఆ గుర్రపు డెక్క అనేది నీట్ గా ఉంటే వాటర్ అనేది ఫ్లో అనేది వెళ్ళిపోయేది. మెయిన్ అదే ఆ గేట్లు కూడా ఎత్తలే అన్నది. గేట్లు ఆల్రెడీ అట్లా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి తీసిల్లా గేట్లు. గేట్లు తీసి ఇది పరిస్థితి. చచ్చిపోయిందేమో ఆల్రెడీ వేరే దగ్గర అయింది, చచ్చిపోయింది. మా వాళ్ళంతా చుట్టుపక్కల ఏమైనా వర్కులు ఉంటేనో కాంట్రాక్ట్లు ఉంటేనో నా ప్లాట్ ఏమైనా ఖాళీ ఉంటేనో కబ్జా చేసేందుకు అయితే ఇమీడియట్ యాక్షన్ ఉంటుండే, కానీ అది కాదు కదా. ఈ బైసాప్ తో మాట్లాడితే అయిపోతుంది కదా. బ్రదర్ బ్రదర్ బాయ్ తెలుగే కదా, తెలుగు పోయింది. తెలుగు తెలుగు సార్ తో మాట్లాడండి. ఏం జరుగుతుంది అసలు? అక్కడ లోపల ఉన్న వాళ్ళు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అన్నం కానీ నీళ్ళు కానీ లేదు. వాళ్ళు వచ్చేసి ఎంఆర్ఓ సార్ కానీ వాళ్ళు అన్నం తీసుకురావడానికి పంపిస్తున్నారు. అంటే పొద్దు నుంచి మీరు రాలేదా? పొద్దు నుంచి వెళ్ళినాం మేము, అక్కడి వరకు వెళ్ళినాం, వాళ్ళని పిలిచినాం. వాళ్ళు రమ్మంటే మీది ఫ్లోర్ ఉన్న వాళ్ళు మేము రామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని అందరిని బయటకు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫుడ్ కావాలంటున్నారు. పొద్దున్న రమ్మంటే రాలేదు, రీచ్ కాలేదంటే పోగలుగుతారా? మేము రోప్ సాయం తీసుకుంటున్నాం కదా. పొద్దున మొత్తం ఇక్కడ రోడ్ మొత్తం లేచి వచ్చింది. దానివల్ల ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ రోప్ ద్వారా ఓన్లీ ఫుడ్ తీసుకుపోవడానికి. ఉదయం ఒకసారి అక్కడ దాకా వెళ్ళి వచ్చినాం, కాకపోతే ఫుడ్ తీసుకెళ్ళి. ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ప్రభుత్వం ఫాలో అప్ చేస్తున్నారు, అన్ని ఇస్తున్నారు ప్రభుత్వం. ఏం లేదు సార్, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏది వీళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ ఇది కట్టి ఉండేది ఉంటే, ఈ రోడ్ తోటి మార్నింగ్ వెళ్ళేది ఉంటే ఇప్పటికీ వాళ్ళకి రీచ్ అయ్యేది. మార్నింగ్ నుంచి లేదు, ఇప్పుడు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కానీ మార్నింగ్ నుంచి అసలే లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ లేదు. బోట్లు వేసుకొని పోతే వాళ్ళని అడిగితే వాళ్ళు రామన్నారు. ఎవరు వాళ్ళు? జనాలందరూ పెడుతున్నా పొద్దున్నుండి ఒక్కరు కూడా నాకు మీరేదో ఇరుక్కుపోయిందట అని చెప్పేసి ఈ లైన్ లో పోలే, అవతల సైడ్ చెప్పింది ఈ లైన్ ట్రై చేసిన ఇక్కడనే లొల్లి పెట్టుకుంటాను ఆయన తోటి. నేను పొద్దు నుంచి లొల్లి పెట్టుకుంటాను. నేను ఆ ట్రాఫిక్ అయిన ఉన్నాడు కదా, ఒక్కరు రాలేదు ఇక్కడికి. ఇప్పటి వరకు ఒక్కరికి కమ్యూనికేషన్ లేదు. అది ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేనే లేదు. అసలు టీం ని వాడుకోవడం వాళ్ళు కరెక్ట్ వాడుకోవట్లేదు. వాళ్ళకు వాడుకోవడం రాక ఇప్పుడు వీళ్ళ పైన ఉన్న వాళ్ళు కరెక్ట్ వాడితేనే కదా వీళ్ళు చేస్తారు పని. సో దాదాపు సమయం 8 అవుతా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అయితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అయితే రోపు తాళ్లు కడుతూ మొత్తానికి పోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ మరి ఇంత ఫ్లో తోటి పోగలుగుతారా లేదా అనేది ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా అక్కడే కనబడతా ఉన్నది, దాటి వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉంది అక్కడ. సో ఒకసారి అన్న చెప్పండి, ఇది ఏంది అసలు ఇంత దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది? ఇప్పుడైతే మాట్లాడక తప్పలేదు. ఇది డే టైం మొత్తం చూసి ఒకవేళ ఇక్కడ పడవలు పోలేని సిచ్యువేషన్ ఉంటే వాళ్ళే చెప్తారు ఈ గలీలో మాత్రం పోలేదని. ఇప్పుడు తండ్రి చిన్న 6 నెలల పాప లోపల ఉంది, అలా కమ్యూనికేషన్ లేక ఇబ్బంది పడుతున్నది. గవర్నమెంట్ ఫస్ట్ ఇవన్నీ చూసుకొని అవసరం అయితే 2-3 హెలికాప్టర్లు ఇక్కడ తిప్పి, పొద్దు నుంచి అయితే వర్షం లేదు, తిప్పి వీళ్ళందరినీ ఎట్లా రెస్క్యూ చేయాలో, అవసరం అయితే మిలిటరీని వాడో అందులోకి దించి ఆ బిల్డింగ్లలో పంపించి కనీసం ఫుడ్ మంచినీళ్ళని ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. నీకు పవర్ కూడా లేదు. ఎంత వాళ్ళు ఆ ఎలక్షన్లని బంద్ చేసి ఇక్కడికి వచ్చి ఈడ తిరిగేది ఉండే. ఈ కన్సర్న్ మినిస్టర్ ఏది, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు? ఈ టైంలో ఏడ కూర్చున్నాడు? మరి ఆయనకేం ఎమర్జెన్సీ ఉన్నది? ఇక్కడికి రావాలి కదా, ఇక్కడ వచ్చి ఉండాలి కదా. ఇంత బీభత్సవం జరుగుతున్నప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే కూడా ఇంత ముందు వచ్చిపోయిందని చెప్తున్నారు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. అప్పటిదాకా జిల్లా యంత్రాంగము రాజకీయ నాయకులు మొత్తం వచ్చి ఇక్కడ ఉండాలి. ఓకే, ఈ ఒక్కటే ప్లేస్ కాదు, మొత్తం హన్మకొండ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది కదా. మరి వీళ్ళందరూ చాలా ఘోరంగా ఉంది.
చాలా ఘోరం. ఇది కేవలం ఏంటంటే ఒకటి ఏంటంటే వీళ్ళు అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చినాయి అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తున్నది కదా. ఇప్పుడు అనగా తప్పలేదు సరే ఇటువంటి కలామిటీ వచ్చినప్పుడు మనం ఎట్లా మాట్లాడగలుగుతామని. ఇదంతా ఇంత ముందు కాలం కాదు కదా, ఏదో రాత్రి వచ్చింది పీకిందని చెప్పని అట్లా కూడా కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ కట్ గా తెలుసు, రెడ్ అలర్ట్ అని చెప్పినప్పుడు వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి కదా. సింపుల్ గా గేట్లు బంద్ చేసుకొని కూర్చుంటే కోట్ల రూపాయలు పెట్టి కట్టి ఇప్పుడు ఎవరి సాగుకు అయినట్టు ఇప్పుడు ఏమంతా పైసలన్నీ నాశనం పట్టి వదిలిపెట్టారు కదా. ఇంత ఇబ్బంది జనం అసలు ఎందుకు వాడాలి? నాయకులు ప్రాపర్ గా లేక, అధికారులను ప్రాపర్ గా గైడ్ చేయక 2 లక్షల రూపాయల సామాన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్స్, ల్యాప్టాప్ అన్ని ఆల్మోస్ట్ 4 feet వాటర్ వచ్చినాయి లోపలికి. అది కేవలం వాళ్ళ మిస్టేక్ వల్లనే. ఎందుకంటే ఆ గేట్లు ఎత్తి కనుక ఉండేది ఉంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు మాకు. ఇప్పుడు ఫుడ్ ఎట్లా అందరికి పంపిస్తున్నారా లేకపోతే చెప్పిన వాళ్ళకే పంపిస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు? ఫుడ్ खाना बोल रहा है, सबको बांट रहा है कि या तो फिर जितना आदमी को बोला उतना आदमी को बांट। नहीं, जो अभी मिलेगा उनको दे देंगे, जितना है अभी उतना बांटेंगे। नहीं, अंदर एक 6 महीने का बच्ची है, उनका माँ है, सुबह से कुछ भी नहीं खाए, कुछ भी नहीं पिए करते. अगर आप सुबह आप वहां तक अगर जा सकते तो आप प्लीज दिखा दे। यही है. ఎంత దూరం ఉంటది అది? ఇప్పుడు శివాని స్కూల్ ఉందా, స్కూల్ ముందు నుండి బండారి నిలయం అని ఉంటుంది. लेफ्ट బండారి నిలయం उसके अंदर ना 6 महीने का बच्चा है जी. फुल बस गली अरे सीधा रास्ता है, पानी गिर चुका है वो। हेलो मैं डॉक्टर ब्रो डालो వాళ్ళ వేసుకుంటే మనలో వేస్తే బాగుంది. హెల్త్ ఆఫీసర్ చెప్తున్న విషయం చూస్తున్నాం. సో ప్రభుత్వ బృందాలన్నీ కూడా నిన్నటి నుంచి కూడా 24 hours నుంచి కూడా మానిటర్ చేస్తున్నట్టుగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా లోపలగా ఉన్నటువంటి ప్రజల్ని రీచ్ కాలేకపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంత ఆవేదన వెలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. సో అక్కడ ప్రస్తుతం కొంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే లోపలికి ఆ ఫ్లోను దాటుకొని లోపలికి పోవడానికి అయితే కొంత ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. మరి నిజంగా వాళ్ళు లోపలికి వెళ్ళి మరి ప్రజల్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారా లేదనేది కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చే మరొక 10 నిమిషాలు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం, వాళ్ళ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు దాదాపు వాళ్ళ మొత్తం కూడా మునిగే పరిస్థితి కనబడతా ఉంది అక్కడ. సో ఒకసారి క్లియర్గా విజువల్ చూస్తే మీకు కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని రెస్క్యూ చేయడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా వెళ్తున్నారు. అయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. సో మిడ్ నైట్ అక్కడ చాలా మంది కూడా ఇంకా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళ గురించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చాలా స్పష్టంగా మీరు గమనించాల్సిన కోరుతాను. సో అక్కడ ఇండ్ల పైన మీరు ఒకసారి క్లియర్ చూడండి. ఇండ్ల పైన, షెడ్ల పైన చాలా పెద్ద 2 floors పైన జనాలంతా కూడా నిల్చొని దాదాపు 24 గంటల దగ్గరికి వస్తూ ఉంది. ఆహారం లేక, వాటర్ లేక, కరెంటు లేక, కనీసం మొబైల్ సిగ్నల్ కూడా సరిగా లేక, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి సో చాలా దయనీయమైన పరిస్థితి వరంగల్ నడిబొడ్డున మనకు కనబడతా ఉంది. రాజారెడ్డి గారు హెల్త్ ఆఫీసర్ అంట సార్, ఏది పరిస్థితి ఒకసారి సిచ్యువేషన్ చెప్పండి. ఇక్కడ ఏది పరిస్థితి? అంటే సార్ పొద్దు నుంచి కూడా టీమ్స్ వైజ్ గా మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఎదురు ఫ్లో రావడం వల్ల, చెరువు కట్ట దిగడం వల్ల అటు పోవడానికి సాహసించలేకపోయాము. మన బోట్లు కూడా అటు పోలేకపోయాయి. కాకపోతే మనం డ్రోన్స్ కెమెరా ద్వారా కొన్ని వాటర్స్ అయితే పంపించినాము. ఇప్పుడు ఫుడ్ పంపిస్తున్నాం సార్. ఒకటి పునరావాస కేంద్రం కూడా సంబాయి నగర్ లో మనం చేశాము. అక్కడికి కూడా ఒక 100 మందిని షిఫ్ట్ చేశాం సార్ సంబాయి నగర్ నుంచి. ప్లస్ ఈ తులసిబార్ పక్క నుంచి ఉన్న వివేక నగర్ కాలనీకి ఇప్పుడు ఫుడ్ పంపిస్తున్నాము. ఇంకా ఫుడ్ కూడా చాలా మందికి 4000 మందికి ఫుడ్ తయారు చేసి పెట్టాం సార్. 7:30 వరకు ఫుడ్ ఇక్కడికి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫుడ్ రీపీట్ చేసేయడమే మా కమిషనర్ గారి, మేయర్ గారి ముఖ్య ఉద్దేశం సార్. మేము కూడా అందరు ఆఫీసులను కూడా బై రోడ్లు కూడా నడుచుకుంటూ ఈ పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఎప్పుడు ఊహించలేదని ఇది అంటే రియల్ కూడా సార్ ఇది విపత్తు. ఎందుకంటే మార్నింగ్ వరకు వాతావరణ సూచిక ఏం లేకుండే సడన్ గా ఒకేసారి రావడము 41 సెంటీమీటర్ పడడం సార్. అది చాలా ఉధృతమైన
పరిస్థితి సార్. యాక్చువల్గా ఎవరు ఊహించిన పరిస్థితి. అప్పటి నుంచి ఒకటేసారి 41 సెంటీమీటర్ వరకు అవుట్ఫ్లో రావడం, ఇన్ఫ్లో లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అయింది సార్. చెరువు కట్ట దిగడం కూడా ప్రాబ్లం అయింది. సో ఒకప్పుడు 23 సెంటీమీటర్స్ వర్షం పడ్డా కూడా నీళ్ళు ఏం రాలేదు. కానీ ఈసారి 43, 40, 41 ఎబో వచ్చింది సార్. సో దానివల్ల ఇది ఇది ఈ రకంగా ఉంది సార్. దానికి తగు విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. నిన్న 24 అవర్స్ కూడా నైట్ అంతా ఇక్కడే ఉన్నాము. సో కాకపోతే ఈ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొంత రీచ్ కాలేవాళ్ళు. కొంతమంది తీసుకొని పునరావాసాలు ఎంతమంది చనిపోయినట్టు మీకు అంచనా వస్తున్నాయి? ఎవ్వరు లేరు సార్ చనిపోయి. పాపారావు ఇరిగేషన్ ఎవరు చనిపోయారట కదా? ఎవరు చనిపోలేదు సార్. ఏరియాలో ఇప్పుడే సమాచారం వచ్చింది. చనిపోయారు అంటే ఎక్కడ సార్? అది అంటే మరి ఆయన ఏజ్ ఉండొచ్చు సార్. అక్కడ వాటర్ ఇక్కడైతే అక్కడ ఈ వాటర్ స్టాగ్నేట్ అయిన కాడైతే మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. వాటర్ స్టాగ్నేట్ అయిన కాడైతే ఇక్కడ లేదు సార్. వాళ్ళు రొటీన్ గా ఉండే దగ్గర ఏమైనా ఉండొచ్చు, రొటీన్ గా ఉండొచ్చు సార్. సార్ అటు గోడకుందా బ్రదర్? అటు గోడకుందా? వాళ్ళు ఏంటిది అక్కడ ఫుడ్ ఇస్తారా? ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కష్టమన్నా నీకు వదలనే వెళ్ళిపోయింది అక్కడ డబ్బు కార్ దగ్గర కార్ పక్కన కార్ అవుతా బైక్ పోవచ్చు. జనాల పర్పులు కొట్టుకొచ్చినారు. జనం ఎవరి ఇట్లకి వెళ్ళి కొట్టుకొచ్చిరా చూపి జనాల ఆస్తి మొత్తం ఇట్లా. ఏంది వరద ఇప్పుడే చూస్తున్నారా? గతంలో చూసారా మీరు? గతంలో చూసాం కానీ ఈ లెవెల్లో చూడలేదండి. ఇంత పెద్ద మొత్తం చూడలేదు. కాలనీలో మొత్తం కాలనీలో పొద్దున్న నుండి పాపం లోపలికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారండి. లోపల కింద ఈ గల్లీలోకి వెళ్ళిన వాళ్ళు లేరు. ఫ్లో అంతా ఆ వైపు నుండి వస్తుంది ఎక్కువ, మొత్తం ఫ్లో అంతా. ఇప్పటి వరకు ఆ గల్లీకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ లోపల వాళ్ళు ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఏం వరద రావడానికి? గతంలో ఇంత పెద్ద వరద రాలే కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? కింద డ్రైనేజ్ కూడా ఉంది, పెద్ద డ్రైనేజ్. చెరువు నీళ్లు ఆక్యుపై చేయడం, కుంటలు ఆ స్థానంలో చెరువుల స్థానంలో బిల్డింగ్లు కట్టడం, అది కట్టడం వల్ల దానికి ఫ్లో లేక దాని ఏరియాలోకి మనం పోతే అది మన ఏరియాలోకి వచ్చేసిందండి. అంతే, అదే కారణం. మీడియా కాల్ వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి వచ్చేస్తారా? మళ్ళా ఇచ్చేస్తారు. చూసుకోండి ఇక్కడ బండలే చూసుకో, బండలే చూసుకో మనం, కింద బండలే చూసుకో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ వాలంటీర్ ఆర్మీ. అమ్మాయి మీ ప్రభుత్వం తరపున లేకపోతే ప్రైవేటా? ప్రైవేట్ సార్. ప్రైవేటేనా? ఏది ఇక్కడే ఏరియా మీది? సుబేదారి. సుబేదారి. ఏంటి అంటే పరిస్థితి ఎప్పటి నుంచో చూస్తున్నారా? ఇప్పుడే ఈ సంవత్సరం ఈ సంవత్సరం చూసాం సార్. ఫస్ట్ టైం చూసాము. మార్నింగ్ వచ్చిపోయాము మేము. సో మేము FMMSS సోషల్ సర్వీస్ సొసైటీ వనం తరపు నుంచి వచ్చాము. సో కొంత ఒక 200 ప్యాకెట్స్ ఫుడ్ తీసుకొచ్చాము. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇంత వరద విభత్సం ప్రధాన కారణం మీకు ఐడియా ఉందా? మాకు తెలియదు సార్. ఇక్కడ ఉంది సిచువేషన్ కాబట్టి జస్ట్ గివ్ ఫుడ్. సో ప్రస్తుతం వరంగల్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది కేవలం మేము చూపించేది కేవలం కొంత పార్ట్ మాత్రమే. ఇలాంటివి పరిస్థితి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడలు ఏదైతుందో
అది హన్మకొండ చౌరస్తా నుంచి మొదలు పెట్టుకుంటే అటు ఎంజిఎం వరకు కావచ్చు, ఇటు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే ఎన్ఐటి వరకు కావచ్చు. ఎటు చూసినా కానీ వరద బీభత్సంతో ప్రజలు అయితే కంప్లీట్గా అలలాడుతున్న విషయం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, పైన కింద వరద బీభత్సంతో ప్రజలు కింద ఉండే పరిస్థితి కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోయి అక్కడ బిక్కు అంటూ వాళ్ళైతే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం దీనికి సంబంధించి ఏమైనా సహాయక చర్యలు చేపడుతున్నారంటే అది కూడా కనబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత, ముస్లిం యువత కావచ్చు, కొంతమంది యువత డేర్ చేసి లోపలికి వచ్చేసి ఫుడ్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి సహాయక బృందాలు ఏవైతున్నాయో వాళ్ళ లోపలికి రానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అన్న, ఏంది పరిస్థితికి ప్రధాన కారణం అంటే ఇంత దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇది చిన్న వానే అనుకోవచ్చు వాస్తవంగా. మరి ఒకవేళ పెద్ద వాన బీభత్సవం వస్తే వరంగల్ మొత్తం నగరం కొట్టుకుపోయే పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది వరంగల్ అనేది రెండో రాజధాని చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందు ఇది. ఇలాంటి నగరానికి ఈ పరిస్థితి ఉంటే మరి వీళ్ళ పాలన ఎలా ఉందనుకోవచ్చు మనం అసలు? రాజకీయ నాయకులకు ఎంతసేపు వాళ్ళ బిజినెస్లు అంటే ఈ సందర్భంలో అసలు యాక్చువల్గా మాట్లాడదు ఇవన్నీ, కానీ తప్పలేదు. ఇప్పుడు వాళ్ళ జనం చూసిన తర్వాత, వీళ్ళందరూ ఇట్లా చూసిన తర్వాత మాట్లాడక తప్పలేదు. ఇంత బాధ్యత లేకుండా ఇప్పుడు 3 రోజుల నుంచి అలర్ట్లు చెప్తూనే ఉన్నారు కదా. మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంది, ఏ పరిస్థితి ఏంది, సిచ్యువేషన్ ఏంది, ఏ పరిస్థితి, దాన్ని ఎట్లా తట్టుకోవాలి, దానికి మెకానిజం ఏంటిది, దాంతో పద్ధతి అయితే ఉంటుందా ఉండదా? ఇవన్నీ చేసుకోవాలి కదా, ముందే చేసుకోవాలి కదా. 3-4 రోజుల నుంచి మీరు చెప్తున్నారు ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు, రెడ్ అలర్ట్ అంటున్నారు, ఇవన్నీ అన్నారు కదా. అన్నప్పుడు మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది, ఏ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, లోతట్టు ప్రాంతాలు ఏంటేంటి ఉన్నాయి, కబ్జాలకు గురైనటువంటి ప్లేసెస్ ఏమున్నాయి, ఇది ఇలా కొత్తగా వస్తలేదు కదా. ఇక్కడ ఇప్పుడు 10-15 ఏళ్ల నుంచి ఇప్పుడు వీళ్ళకి నరకం చూస్తున్నారు. ప్రతి ఏడు ఇదే పని, ప్రతి సంవత్సరం వీళ్ళు చేయాల్సిన పని ఇదేనా? ఇవాళ ఆఖరికి ఏంది, ఇండ్ల పాములు, తినేటందుకు తిండి లేదు, నరకం చూస్తే మోకాళ్ళు దాటిపోయింది వండు మొత్తం లోపల మొత్తం మడ్డు అదంతా ఎక్కడెక్కడంతా గలీజు, డ్రైనేజ్ వాటర్, ఇవన్నీ మొత్తం ఈ నీళ్ళన్నీ. అంటే రాజకీయ నాయకులకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ కేవలం వాళ్ళు ఆడ కూర్చొని దందాలు నడుపుకునే కాకుండా ఏంటంటే ఇటువంటి విపత్తికరమైన సిచ్యువేషన్స్ వస్తాయని మొదలే గ్రహించి తెలిసిన ప్రాంతాలే మళ్ళీ ఇవన్నీ. ఇప్పుడే వీటిని మొదలే చూసుకొని వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాలలో ఇప్పుడు క్లియర్ కట్ ఇది ఇంజనీరింగ్ డిఫెక్ట్, కోట్ల రూపాయలు మంటలో పోసినట్టు చేశారు కదా. 100 కోట్లు మంటలో పోసారు, 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టి జనాన్ని. ఇప్పుడు ఇది ఒకటే కాదు, మొత్తం అసలు హనుమకొండ నుంచి వరంగల్ కు కనెక్టివిటీ లేకుండా చేసి పడేసారు. మొత్తం హంటర్ రోడ్ ఆ బెల్ట్ మొత్తం క్లోజ్, బిజినెస్ క్లోజ్, హనుమకొండ చౌరస్తా క్లోజ్, బస్ స్టాండ్ లో కూడా నీళ్ళు వచ్చిన తర్వాత నేను చూసినాం చెరువును చూసినట్టున్నది అనుకోండి బస్ స్టాండ్ మొత్తం చూస్తేనైతే. చాలా విజువల్స్ కూడా చాలా వచ్చినాయి. మనం పోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా పోలేని పరిస్థితి ఉన్నాయి. రాజకీయ నాయకులు మెయిన్ గా ఇటువంటి వాటిని ఇటువంటి జనం కూడా ఏంటంటే ఈ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిన తర్వాత ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇట్లా కనబడుతున్నాయి మనకు కూడా. ఈ ఓట్లు పైసలకు ఓట్లేసుడు ఇవన్నీ చేసేవారు కూడా బాధ్యత లేకుండా అయిపోతుంది వీళ్ళకి కూడా. ఏమున్నదిలే పబ్లిక్ ఏమున్నదిలే అమ్మాయి పోయినసారి 500 ఇచ్చిన ఈసారి 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు కదా అని చెప్పని రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జనం కూడా అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ అన్నారు కదా, వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పైసలు తిన్నారు, సప్లై అవ్వుకున్నారు అని చెప్పని ఇక్కడ జనమే మాట్లాడుతున్నారు. సో జనం కూడా అట్లా కాకుండా పైసలకు ఓట్లు అమ్ముకోకుండా ఉంటే, నిజాయితీ పరులు ఉంటే ఏమన్నా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. జాగ్రత్త, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. జనం కూడా కొద్దిగా చైతన్యవంతులు కావాలి. ఏంది అంతే, ఏంది మొత్తం ఆల్మోస్ట్ నీకు సగం హనుమకొండ మొత్తం ఆగమైపోయింది. అసలు వరంగల్ హనుమకొండ, వరంగల్ అంటే కాజీపేట్, హనుమకొండ, వరంగల్ 3 స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. అది చూడ బీభత్సం, చూడ వరద బీభత్సం చూడ ఒక్కసారి విజువల్ అటు చూపి. చాలా దారుణము, అన్యాయం. ఇట్లా జరగవద్దు, జనానికి ఇట్లా జరగవద్దు, కానీ జరుగుతున్నది. బిక్కుమని పానం ఒక దగ్గర పెట్టుకొని పాములట, తేళ్ళట, చిన్న పిల్లలు. అసలు అది ఇల్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు కనీసం. చూసినా కదా మన మాట ఎట్లా చేతిలో పెడితే మొత్తం ఇట్లా మీద పడతా ఉన్నది. కేవలం అంటే ఇప్పుడు వర్షం తగ్గిపోయి కూడా వర్షం పడతలేదు పొద్దుటి నుంచి ఇక్కడ, కానీ రాత్రి 2 గంటల నుంచి ఇప్పటిదాకా నరకం చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంత టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 7 అవుతుంది. నరకం చూస్తున్నారు వాళ్ళు, జనాలు నరకం చూస్తున్నారు. ఈ దుస్థితి ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రజలు కూడా ఆలోచించాలి, నాయకులు కూడా కొంచెం బాధ్యతగా ఉండి ఇలా మొత్తం అసలు కంప్లీట్ మెకానిజం మొత్తం ఇక్కడ వచ్చి అవసరమైతే ఇంకా వేరే జిల్లాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆఫీసర్లు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇదంతా ఇప్పటికే సెటరైట్ చేయనుండే. ఇప్పటిదాకా ఇంకా సెటరైట్ చేస్తలేరంటే వాళ్ళు ఏ మాత్రం అంటే ఇంకా బాధ్యతలే కనిపిస్తలేదో మనకు అర్థమవుతలేదు. మనం తిరుగుతున్నాం కానీ ఏడా కనబడతలేరు వాళ్ళు. కనీసం రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి ఇప్పుడు ఎవరో ఇక్కడ
చుట్టుపక్కల యూత్ వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళ తిండి గురించి ఆలోచించి ఇట్లా నీళ్లు తిండి ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ అయితే ఇస్తలేదని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు తెలిసి ఎవరో ప్రైవేట్ వాళ్ళు అయ్యి ఉంటారు. హెల్ప్ చేస్తున్నారా గవర్నమెంట్? లేదన్న ప్రైవేట్ కదా. ఏం పేరు మీ పేరు? సయ్యద్ ఖలీల్. ఎక్కడ మీది? ఎక్కడ? వడ్డపల్లి. మీది ప్రైవేట్. ఏం చేసుకోవాలి అంతే కదా, గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదు. ఇగో ఇది పరిస్థితి. జనం ముంగడికి వచ్చి చేస్తున్నారు, చేయాల్సి వెల్కమ్ వాళ్ళందరికీ. కానీ ఏంటంటే గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, ఇవన్నీ గవర్నమెంట్ మాత్రం చేస్తలేదు. కొంతమంది పోతున్నారు బ్యాగులు పట్టుకొని అటు పోతున్నారు కనబడతా ఉంది అక్కడ. చిన్నపిల్లలు ఇది పోవచ్చు. అమ్మాయి ఎవరు ఉన్నారా? పోదా? ఓహో. కాదన్నా, వీళ్ళ పరిస్థితులు ఉంటే ధాన్యం రైతుల పరిస్థితి ఎందుకు ఘోరం ఉంటది? పోవాలాడికి ఘోరం. బావా అమ్మ జాగ్రత్త. కరెంట్ లేదు, ఘోరం. పోవచ్చాము. బాబా ఉన్నారా ఎవరన్నా అక్కడ? వస్తున్నమ్మా, మీరు దాకా రాండి ఎవరన్నా. మెల్లగా అడిగేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఈ పక్కన మాన్యువల్స్ అయితే లేవమ్మా. ఇలా ఎవరు లేరా అమ్మా? ఇలా దిగరాదు, తీస్తారా? ఏమొచ్చినాయి? పాములు కూడా. మొత్తం మా బియ్యం బత్తాలు సామాను మొత్తం నైట్ వచ్చేసినాయి. మొత్తం అన్ని నానిపోయినాయి. మొత్తం ఫ్రిడ్జ్ ఇట్లా అన్ని మొత్తం సామాన్లు. కొంచెం కిందికి రామ్మా, కొంచెం కిందికి రా. చిన్నోళ్ళు ఇద్దరు, కొంచెం కిందికి రా, కొంచెం కిందికి రామ్మా. ఏందమ్మా ఇప్పుడు వచ్చిన వరద? ఏది పరిస్థితి? 1 కాంచెల్లి 2 అయింది, 2:30 కాంచెల్లి బాగా ఎక్కువ అయిపోయినాయి కదా. మనకు సామాను కూడా తీసుకునేదానికి కూడా కాలేదు. మాకు బియ్యం బస్తాలు ఇట్లా అన్ని మునిగిపోయినాయి. మాకు మస్తు ఫ్రిడ్జ్ అన్ని మొత్తం నానిపోయినాయి. టీవీకి ఏం లేదు, తీసుకునేందుకు అసలు అనికే రాకుండా అయిపోయినాయి మా వస్తువులు. పిల్లలు మేము మస్తు ఘోరమైంది పరిస్థితి. మరి కనీసం చెప్పినా అయిపోవు కదా. మాకు అసలు నీళ్ళు వస్తాయని చెప్పలేదు, ఏమో చెప్పలేదు. మొత్తం మస్తు ఘోరం అయింది. ఇక మస్తు అంత మొత్తం నీళ్ళు అన్ని మాకు వాటర్ లేకుండా కరెంటు లేకుండా పొద్దున్న నుంచి మస్తు ఇబ్బంది ఏమన్నా కొంచెం బగారా రైస్ ఇట్లా ఇచ్చిపోయిళ్ళు. ఇక ఎవరు మన నుంచి ఎవరు ఫుడ్ ఇట్లా ఎవరు ఇవ్వాలి మన ప్రభుత్వం నుంచి. పొద్దుగాల నుంచి ఇంతే. ఇక మొత్తం ఫ్లో ఇట్లానే అవుతుంది. అసలు మొత్తం ఇట్లా గేట్స్ ఓపెన్ అయ్యి దానికన్నా అదే ఫ్లో వచ్చింది. అసలు వస్తాయేమో అనుకున్నాం, ఇదంతా నిండుతాయేమో అనుకున్నాం. చాలా ఘోరమైంది. వాళ్ళు ఇంకా పాపం ఎట్లనో అట్లా పాపం షెడ్ మీదనే ఉన్నారు పాపం వాళ్ళంతా. ఘోరమైంది అసలు. కరెంట్ లేదు, అసలు నిద్ర లేదు. నిన్నటి నుంచి చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు పాపం నిద్ర లేకుండా అటు ఇటు తిరుగుడు. ఏమైనా అయితే కూలితే ఎట్లా అనేసి మొత్తం ఇట్లా ఇటు బ్యాకే మొత్తం ఇట్లా వస్తాయి. ఇట్లా ప్లెజర్ తో ఇట్లా పడతాయి. ఇట్లా మొత్తం ఇటు లోతుండేసరికి లోపలికే ఇట్లా వస్తాయి. ఇట్లా సామాన్ తీసుకుందామన్నా కానీ ఏమంటారు లాక్ వేసిన మళ్ళీ కూడా మొత్తం వాటర్ జంక్ అయిపోయినాయి. మొత్తం అల్ల కూడా ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు తీస్తే ఎన్ని వెళ్తాయి అని భయం అవుతుంది. అంత ఘోరం ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అక్కడ
గేట్స్ ఓపెన్ చేయలేదేమో అని ఇప్పుడు ఓపెన్ చేస్తేనే ఇప్పుడు అట్లా పోతాను అని. అంతకుముందు ఇంకా చాలా ఘోరంగా ఉన్నది అసలు పరిస్థితి మొత్తం. అసలు ఎక్కడికక్కడ కొట్టుకపోయినాయి. అసలు అక్కడ బిల్డింగ్ కూలింది, ఆ గేట్ వాల్ కూలింది, అక్కడికి ఇట్లా ఫ్లడ్ పోయి ఇట్లా మొత్తం వాళ్ళ పాపం ఇళ్ళలో కూడా పాపం ఘోరంగా వచ్చినాయి. కిటికీ లోపలికి వెళ్ళి పోయినాయి వాళ్ళకి పాపం. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి బతికిపోయి ఇల్లు వాళ్ళు లేరు. ఇటు సైడ్ ఉన్నారు పాపం పైకి ఎక్కి ఇల్లు కొంచెం చాలా ఘోరం. ఇంటి ముందు కూడా కాలేజ్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు లేదు బైపీసీ ఆర్టీ ఇంట్లో ఉంటాను. ఇప్పుడు ఇంకా కౌన్సిలింగ్ చాలేదనేసి మా మామయ్య అన్నట్టు వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడనే ఉంటాం మామయ్యతోనే. అత్తమ్మ పైన ఉన్నది. ఇప్పుడు ఇగో పురుగు పూసున్నాయి కదా ఏమైనా వస్తేమో అనేసి భయం అయి పైన ఉంటారు. పాములు మస్తు వచ్చినాయి, ఘోరం వచ్చినాయి. ఏమో లోపల ఇక పోవాలంటేనే భయం అవుతుంది. కరెంట్ లేదు కదా, మొత్తం టైల్స్ మీద ఇట్లా పాకురు పట్టిన కాలెత్తి ఇంత దూరం పోతాయి. మరి రేపు పొద్దున్న అయితే కొద్దిగా కరెంట్ ఉంటే తీద్దామని ఇక తీయలే తాళం. అట్లా ఇక మొత్తం బట్టలు ప్యాకెట్ నార్మల్ గా ఏమైనా ఇచ్చింది లేదు. పవర్ బ్యాంక్ అయినా ఇస్తే ఏదైనా ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ కూడా లేవు, అయిపోయేటట్టే ఉన్నాయి. ఇల్లు కూడా ఛార్జింగ్ కూడా పెట్టుకోనికి లేవు. లేదు ఛార్జింగ్స్ కూడా అయిపోతానే భయం అవుతుంది. నానిపోయినాయి అంత ఘోరం. అవి అనుకోకుండా వచ్చేసినాయి వాటర్. అసలు ఇట్లా ఎంత అంటే రావానే అనుకున్నాం, సడన్ గా ఇట్లా ఒకేసారి వచ్చినాయి. 1 hour లో అందుకున్నాయి. నైట్ మిడ్ నైట్ 3 కల్లా మొత్తం స్టార్ట్ అయింది మునుగుడు. వచ్చేసినాయి. జాగ్రత్త ఉండండి. మీ ఇల్లు వరదలో మునిగిపోయిందా? ఇక్కడనే మీది? ఇక్కడే. ఏది పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం? ఏది పరిస్థితి ఇక్కడ? ఏమున్నా అంత చెరువు చేయబట్టి నాళాలన్నీ ఊడిపిర్రాటు. అది మన 2 మత్తళ్ళు ఉంటాయి దీనికి. ఒక మత్తడి మూసేసిర్రాటు గోపాలపురం సైడ్ మూసేసి ఒక సైడ్ తీసిర్రు. 1990లో మేము ఇక్కడికి వచ్చినాం. 95లో ఈ రోడ్డు తీసిర్రు. ఏది 100 ఫీట్ల రోడ్డు. ఆయన ప్లాట్లు చేసి మనవరావు మొత్తం ఇటు దింపిండు. మనోహర్రావు అప్పుడు 50 ఎకరం కొన్నాడు. ఈడ 500 గుంటో ఎంతకో కొని ఇటు దింపిడు మొత్తం. ఆడ మోరి కట్టి దింపి ఇవంతా నాశనం చేస్తాడు. మరి ఇప్పుడు ఎవరు చెప్తే ఆయన సర్పంచ్ అప్పుడు సర్పంచ్ గిరి అప్పుడు ప్రతి సంవత్సరం ఇదే కోస మొత్తం అవన్నీ నీళ్ళన్నీ 2 సార్లు కట్ట దిగిపోయింది. చింపినా వాళ్ళని పట్టుకొని మొత్తం అంతా పోపించిండు. పోపించి తెగినా కొద్ది పోపించారు. ఆ నాల ఆనంగా తీయాలి. ఈయనగా తీసి నాల ఉన్నది. ఇలా ఇది నాల కాదు, నాల తీసిరు. అప్పుడు మేము మొత్తుకుంటారా కూడా తీసారు. ఎమ్మెల్యే లేడు, కలెక్టర్ లేడు. ఎవరు చెప్తే వాళ్ళు పోతారాడ నడుపుకుంటారు, ఎక్కడో అక్కడ ఉంటారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇగో ఈ నాలా తీసిండు. 100 ఫీట్ల రోడ్డు కిందికెళ్ళి నాలా తీసి అది మూసేసారు. అక్కడ గేట్లు పెట్టిర్రు. అలాగే నీళ్ళు పోతలేవు, లేకుంటే ఈ నీళ్ళు పైకి రావు. 2 కాలాలనే అలా 2 లారీలు పోతాయి. అల్లకెళ్ళి వాళ్ళు ఒక చుక్క పోతలేదు. వాళ్ళు మూసేసుకున్నారు మొత్తం. ఇవాళ వచ్చి ఇట్లా గెల్లగిస్తే అది తేలుతుందా? రాలే. రాక కట్ట దిగింది మళ్ళా. మీరు ఎప్పుడు చూసిరా వరద? నేనేం 5 సార్లు వచ్చింది ఇట్లా. చూసిరా ఎప్పుడన్నా? అంటే ఇంతకు ముందు ఇంత వరద ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఇంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి కూడా వేస్ట్ అయిపోయింది. చాలా వరకు ఇండ్లు అన్ని వాటర్ తో నిండిపోయినాయి. కానీ గవర్నమెంట్ ఏమి ప్రజలకు ఏం న్యాయం చేయట్లేదు. అంటే ఇంత పెద్ద డ్రైనేజ్ ఉన్నప్పుడు కూడా అంత పెద్ద అండర్ గ్రౌండ్ అంత డ్రైనేజ్ చేసి ఏం యూజ్, అసలు ఏం యూజ్ లేకుండా ఇంత 1 సంవత్సరం దాకా చేసారు. అది చేసి ప్రజలకు ఏమి న్యాయం లేకుండా అయిపోయింది. అసలు గవర్నమెంట్ ముందు స్పందించి అవన్నీ నాళాలన్నీ క్లియర్ చేస్తే ఆ వాటర్ అన్ని మేము అంటే ఇది ఒక నిన్నటి నుంచి నిన్న నైట్ 2:30 స్టార్ట్ అయింది. అప్పటికి రోడ్డు మీద ఉండే నార్మల్ వెళ్ళిపోతాం అనుకున్నా కానీ సీరియస్ అయినాయి అవి. అటు నుంచి గోపాల్పూర్ సైడ్ నుంచి వచ్చి చాలా మంది సఫర్ అయ్యారు. సామాన్ వెళ్ళిపోవడం, ఫిజికల్ వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవ్వడని చాలా మంది చాలా ఇబ్బంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా 2-3 రోజుల వరకు వీలు కాదు, ఎందుకంటే రోడ్డు మొత్తం వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ 100 ఫీట్ రోడ్. అయితే హైదరాబాద్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి ఎవరు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు. చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు.
మాకు ఇప్పుడు ఆప్షనల్ గా వేరేది లేదు. ఇప్పుడు అందరికి వాటర్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, మస్కిటోస్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, మొత్తం ఎటు బయటికి రాకుండా ఉన్నారు. అంటే వాళ్ళ గురించి ఏం తెలియదు కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి కొందరు పేషెంట్స్ ని హెల్ప్ చేసిళ్ళు, ఫుడ్ సప్లై చేసేటోళ్ళు ఫుడ్ సప్లై చేసిళ్ళు. వాళ్ళు చేయగలేదు, వాళ్ళు చేశారు. కానీ చాలా మంది ఉన్నారు కదా, అంత మందికి చేయడం వాళ్ళ వల్ల కాదు కదా. ఇప్పుడు వేరేటోళ్ళు కూడా నచ్చి అందరికి ఫుడ్ సబ్మిట్ చేసిళ్ళు. ఒకటి ఆ మోరి రాంగు కట్టిండు అక్కడ, ఆ మోరి మొత్తం ఇటు పోయి అలా కలిపితే ఈ ప్రాబ్లం రేకపోవు. ఆ మోరి ఇటు దింపిండు, అటు ముగ్గు పోసిండ్రు, మొత్తం కాలువ తీసి మళ్ళా గుడిపిరు దాన్ని. ఎందుకంటే నల్ల పైపు ఏదో వాటర్ పైప్ ఉన్నదని వాటర్ పైప్ ఎత్తులు ఆవట్టుకోవచ్చు కదా, దాని కిందకి వెళ్ళి తీయచ్చు కదా, అది తీయకుండా ఇటు తీసారు. అన్న నీళ్ళు దొత్తలేవు, ఇట్లా మూల తిరగాలి, ఇట్లా మోసేవంగా ఎట్లా తిరుగుతాయి? ఇంజర్ ఎట్లకు తెలియదా, పాన్ తెలియదా? మంచి మంచి ప్రాజెక్టులు కడతారు కానీ ఇది కట్టరు రాలే. ఉన్న భూములు ఉన్నాయో మరి, ఉన్న ఇండ్లు ఎవరైనా ఉన్నాయో, భూములు ఎక్కడ అంత గవర్నమెంట్ మరి ఎందుకు కట్టలేదు మరి? వాళ్ళు ఇటు తీసేది ఇటు తీసారు మళ్ళా, అక్కడ పెద్ద ప్రాబ్లం. పరిస్థితి ఇప్పుడు నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. క్లియర్ కట్ గా ఇది గవర్నమెంట్ మెకానిజం మెషినరీ 100% ఫెయిల్యూర్. ఇది పక్క. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ప్రాపర్ ఇంజనీరింగ్ వర్క్ చేయలేదు, ఎక్కడ చేయాలో అక్కడ చేయలేదు. ఇంకా కింద పెద్ద పెద్ద ఈ సొరంగాలు ఉన్నాయి, దానిలోకి వెళ్ళి తయారు చేసిండ్రు, 3 లేయర్ సొరంగాలు తయారు చేసిరండి. ఇంతకుముందు మనం స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు అదే చెప్పినాం కదా. కోట్ల రూపాయలు పెట్టి 2 సంవత్సరాలు జనాన్ని ఇబ్బంది పెట్టి ఈ బాట మొత్తం బంద్ చేసి లాస్ట్ కు ఏదో ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా ఇది కట్టనైతే కట్టిరు చూపిస్తేందుకు మంచిగా పైసలు దండుకున్నాడు కానీ అల్టిమేట్ గా జనానికి మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడనే లెక్క, వాళ్ళ సమస్య అట్నే ఉండి రాత్రులు ఎక్కడ నరకం ఇది, ఏం కథ ఇది? ఈ కాలంలో, ఇంత ఆధునిక కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ కాలంలో జనం ఇట్లా చీకట్లలో, అది నడి పట్టణంలో నడి రోడ్డు మీద ఇప్పుడు రేపు పొద్దుగాల పెద్ద ఓ కాకతీయ వెళ్ళిన పట్టణం వీడికి వస్తే ఓడోడు మైకులు పట్టుకొని మామూలు ఉపన్యాసాలు దంచరు, ఓరుగాళ్ళు అట్లా ఓరుగాళ్ళు ఇట్లా అని. ఎన్నో ఉద్యమాలకు నిలయమైనటువంటి వరంగల్ పట్టణంలో ఒక చిన్న వర్షం పడితే వీళ్ళు వరదలలోనే ఇండ్లు ఉన్న పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కాదు వచ్చింది, లోకల్ వాళ్ళు వండుకొని వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. గవర్నమెంట్ మెకానిజం ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2-3 గంటలు అయితే 24 గంటలు వీళ్ళు రోడ్డు మీద ఉన్న ఇండ్లు కిందాక మనం పోలేకపోతున్నాం. 3 ఫీట్లు 4 ఫీట్లు ఈ వరదలు అయిపోయిన తర్వాత మొత్తం వాడ ఇండ్లు మొత్తము ఇగో ఇంత 1 ఫీట్ 1.5 ఫీటు మొత్తం మురికితోటి మట్టితోటి నిండిపోయి ఉంటది. వాళ్ళ బోళ్ళు, బాసాన్లు, తిండి గింజలు మొత్తం బయట ఉంటాయి, బట్టలు, పుస్తకాలు, వాళ్ళ వెహికల్స్ సర్వనాశనం. ఇగో ఆడ కార్ అయితే కనబడుతూనే ఉంది కదా, తాళ్ళు కట్టుకొని పెట్టిరు, సర్వనాశనం అయిపోయింది. దీనికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఆడ పెట్టిన శ్రీనివాస్ ఒక ఆఫీసర్ చచ్చిపోయింది కదా, ఆ సావుకు కారణం ఎవరు? ఇది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది. ఇది ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు వచ్చి కమిషనర్లు తిరుగుడు, మేయర్లు తిరుగుడు ఇప్పుడు కాదు, ఇది రాకముందే ప్రతి సంవత్సరం కదా, ప్రతి సంవత్సరం జరుగుతున్న తతంగమే కదా ఇది. సో చూడండి ఎంత ఘోరం ఇది. కానీ మనం ఉన్నదే ఒక చిన్న 0.1% జాగాలల్లో ఈ పరిస్థితి ఉన్నది. మొత్తం మనం లోపలికి పోగలిగేది ఉంటే పరిస్థితి వేరే తిరుగుంటుండు. అంటారు జనం ఈ రాజకీయ నాయకులను, వాళ్ళ వైఖరి. పెద్ద మనిషి చెప్పిండు, ఏం చేస్తున్నారు మరి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే, ఆడ పోయి మాట్లాడుకుంటారు, వాడు తినేది వాడు తింటున్నారు అంటున్నారు. ఇంత సాఫ్ ఎక్కడ దక్కనే తిని కూర్చుంటారు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంత ఇబ్బంది ఎందుకు పడాలి వీళ్ళు? ఈ జనం ఎందుకు ట్యాక్సీలు కడతలేరా? 20 కాలనీలు మోసం, జవహర్ కాలనీ, అమరావతి నగరు, వివేక్ నగరు, మన కృష్ణ కాలనీ, సమ్మయ్య నగరు, ఇదంతా మొత్తం జవహర్ కాలనీ నుంచి మొత్తం మునిగింది. మళ్ళీ ఎక్కడికి డబ్బాల దాకా మునిగింది మొత్తం. ఎటు ఒక 10 కిలోమీటర్ల దూరం మునిగి, 5 కిలోమీటర్ల దూరం మునిగింది మొత్తం. ఇప్పుడు సముద్రాన్ని తలపించే దృశ్యము వరంగల్ పట్టణంలో క్లియర్ కట్ కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి గారు, మీరందరు జర చూడుర్రి, హన్మకొండ పరువు మీరు ఏదాకా తీసుకోపోతుర్రు జర చూడుండ్రి, దీని సంగతి ఏందో చూడుండ్రి ఒకసారి. జనం కేసీఆర్ నరకం చూపించిండు, నువ్వు నరకంకి వెళ్ళి కనీసం మంచి బతుకులను చూపిస్తాను, స్వర్గం చూపించకున్నా గానీ నువ్వు కూడా నరకం చూపించేట్లనే నాకు అర్థం కాదు. ఇంకా ఘోరం కదా. మరి కట్టిన తర్వాత మరి ఏం చేస్తున్నారు చెప్పు? ఇవన్నీ చూసినప్పుడే మీ అసొంటోళ్ళ మీద తిక్కలేస్తుంటది మాకు కూడా. ఏం చేస్తారు ఆయన మీరు అంటే గడ్డి వీక్తుర్రా అని అనాలనిపిస్తుంటది. ఇది ఎక్కడ కథ? ఇది అన్యాయం కదా. అడక తినేటోళ్ళ లెక్క వాళ్ళు వీళ్ళు వస్తే పాపం మంచినీళ్ళు లేక, స్నానాలు లేక, ఏం లేక జనం ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? మీరేమో ఎలక్షన్ల చుట్టూ తిరుగురు సంగతి. అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి అట్లే ఉన్నది.
అటు బీఆర్ఎస్ అటే ఉంది పరిస్థితి, కాంగ్రెస్ అటే ఉంది, బీజేపీ పరిస్థితి ముగ్గురు సన్నాసుల పార్టీలు అయిపోయినాయి కనుక ఇగో జనంకి ఇట్లా ఏంది ఇది, ఏం వరదలు ఇవి, ఎక్కడి కథ ఇది, ఎక్కడ అన్యాయము, ఎక్కడి దుర్మార్గము, మేము పోలేకపోతున్నాం. ఈడి దాకా వచ్చి కూడా మాకు ఇబ్బంది అయింది. బండి ఆండో పెట్టి ఈడి దాకా ఇట్లా వచ్చి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. నిన్న వర్షం వస్తుందని టీవీలో చెప్పినాడు, అది ఎట్లా నిన్న వర్షం వస్తుందని తెలుసు కదా, 3 రోజులు చెప్పబట్టి ఆంధ్రాకి వచ్చిందని. ఆ గేట్లు తీయద్దా? ఆ గేట్లు ఎందుకు ఉంచాను? ఇప్పుడు గేట్లలో ఒక సుక్క పోతలేదు, అలా మొత్తం ఖాళీగా ఉండే గేట్లు, మన అండర్ గ్రౌండ్ ఇవన్నీ పైకి వచ్చినాయి. అందుకే చెరువు తగ్గింది. మళ్ళా ఆ అండర్ గ్రౌండ్ ఉంటే అల్లకెళ్ళి వెళ్ళిపో మొత్తం. ఇప్పుడు ఇవన్నీ చూసే ఇవన్నీ అంటే రానున్న విపత్తు ఎట్లా జరుగుతుందో ఇవన్నీ చూసే ఇవన్నీ కట్టింది కదా, ఈ కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి. సో నువ్వు నాలకెళ్ళి పోతలేదు, ఆ డైరెక్షనే చేంజ్ చేసి అంటున్నారు. అది కబ్జాకు గురైన భూమి చాలా ఉన్నది ఇక్కడ అనేది. ఇవన్నీ మొదలే ఇటు ప్రతిసారి జరుగుతున్నాయి కదా. మొదలే ఉండి వాళ్ళకి అవసరం అయితే వేరే ప్రభుత్వ ల్యాండ్ ఇక్కడ ఉంటే అది ఇక్కడికి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించేసి ఆ ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. ఇక్కడ ట్యాక్స్ పైసలు అయితే బొచ్చడు ఉన్నాయి కదా, కనీసం అది సాఫే చేయించలే. మీరేం అప్రమత్తంగా ఉన్నట్టు దేనికి హైడ్రాల్ బైడ్రాల్ ఇవన్నీ కమిటీలు ఎందుకు మీరు ఇవన్నీ పెట్టేటి అన్ని కథలు ఏంది ఇక్కడంతా? ఇదంతా చాలా దుర్మార్గమైన పని. గవర్నమెంట్ మాత్రం దీంట్లో 100% దోషులు. వాళ్ళ హత్య నేరం కింద అసలు బుక్ చేయాలి, కొడుకులను ఒక్కొక్కని కేసులు బుక్ చేయాలి. మీరు ఇక్కడేనా? మీరు ఇక్కడేనా? ఏది పరిస్థితి ఇక్కడ? ఇక్కడేనా మాట్లాడండి ఇదేనా? ఏంది అసలు? ఎందుకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇట్లా ఇంత పెద్ద వరద ఎట్లా ఎందుకు వచ్చింది? వరద అంటే ఇది అంతకుముందు ప్లానింగ్ మ్యాప్ ఒకటి ఉండే, దాన్ని కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని వేరే రూట్ మ్యాప్ చేశారు. చేయడం వల్లనే ఇట్లా వరదలు వస్తున్నాయి. దీని రూట్ మ్యాప్ వేరే ఉంది, తూముది. దీన్ని కబ్జా చేయడం వల్ల కూడా జరిగింది. ఆ చెరువు కట్ట దిక్కు మస్తు చాలా కబ్జాలు జరిగినాయి. అంటే స్టార్టింగ్ కొంచెం వరద కొంచెమే వచ్చేది, వర్షాలు బాగా పడు ఇక ఎటు పోవాలో తెలియక నీళ్లు, అది తూములు కూడా చెరువు చేద్దాం అనుకున్నారు, ఆ చెరువు కూడా చేయలేదు. ఆ చెరువు చేయకపోవడం వల్లనే ఇదంతా సమస్య ఉంది. ఆ చెరువు సగం కబ్జా అయింది. అది డ్రైనేజ్ కట్టారు కానీ దానికి అదొకటి పెట్టారు గేట్వే. ఆ గేట్వే ఏం చేశారంటే దానికి సలాకలు తిని పెట్టారు, ఓన్లీ కొన్ని నీళ్లు పోయేటట్టే పెట్టారు. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ లాగా పైకి ఎత్తే విధంగా ఉంటే బాగుండేది. ఒక స్విచ్ వేయంగానే స్విచ్ చేస్తే మొత్తం ఓపెన్ అయి ఉంటే మంచిగా వాటర్ వెళ్ళిపోయేది. అది అంతా ఇప్పుడు దాన్ని కోట్లు పెట్టి కట్టించారు, కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. అంటే ప్రతి ఇయర్ మీకు ఇదే ప్రాబ్లం? ప్రతి ఇయర్ చిన్న వర్షానికి ఎప్పుడైనా మంచి వర్షం పడ్డప్పుడు చెరువులు కట్టలు దీనికి లింక్ చెరువులు దిగినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అది చెరువులు పై చెరువు ఒకటి దిగడం వల్ల దాని నీరు ఇట్లా ఇట్లా వచ్చేసి ఒకటేసారి ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. దాని వల్ల మొత్తం అంటే వరంగల్ నగరంలో మీకు తెలిసినంత ఏ ఏరియాలు ఇది కాకుండా ఇప్పుడు ఈ వివేక్ నగర్ మొత్తం మునిగింది, ఈ కుడాయింక్లో మునిగింది, రామ్ నగర్, గోకుల్ నగర్, సింగారము, ఇవన్నీ పోచమ్మకుంట కూడా మునిగింది. పోచమ్మకుంట వరకు మునిగిందా మొత్తం? అంతా ఇదే వరదనా? ఇదే వరద. అంటే సగం వరంగల్ మునిగినట్టే కదా, హన్మకొండ సగం హన్మకొండ మొత్తం మునిగినట్లే. ఇప్పుడు మొత్తం చౌరస్తా నుంచి మొదలు పెడితే ఎంజిఎం యువతల వరకు మొత్తం బ్లాక్ ఉంది. షాప్స్ అని బంద్, నా దగ్గర విజువల్స్ మొత్తం ఉన్నాయి. కంప్లీట్ బిజినెస్ లేదు. నేను ఒక ముచ్చట మాట్లాడతా. ఈ అండర్ గ్రౌండ్ చేసినప్పుడు ఇంజనీర్లు, కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చి ఈ 2 మత్తాలు ఉన్నాయి కదా, ఆనంగా ఒక సగం తీద్దాం, ఈనంగా సగం తీద్దాం అని అంటే ఇగో ఈ ఏరియా అంతా నడవనీయలే. ఇప్పుడు ఆ మత్తడుకుంటా సగం తీసి సమయనగర్లో కలుపుతా అన్నారు. ఈనంగా సగం ఆనంగా సగం అయితే అందరు కలకకుంటా అంటే ఎవరు సాగనీయాలి, అటు సాగనిపోతే రోడ్డు బాల్ కొట్టి కట్టిండు. ఇప్పుడు ఆనంగా మత్తడు ఉన్నది అటు ఆ పక్కకు, ఇటు మత్తడే లేదు, మత్తలు లేకుండా తీసిండు. పోతున్నారు అటు ఇళ్ళలో పోవచ్చా ఏమన్నా? जा सकते क्या? थोड़ा जा सकते क्या? आराम से मिलेगा। वाटर बॉटल
ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, దాదాపు 3 ఫీట్ల లోతు నుంచి ఉన్నటువంటి వరద. ఇది ఎక్కడో కాదు, ఏదో రూరల్ ప్రాంతం కూడా కాదు, వరంగల్ నగరం నడిబొడ్డున జరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో అక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం సహకారం చేకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వరదల్లో చిక్కున్నటువంటి బాధితులు అవుతున్నారో వాళ్ళకు కూడా సహాయం చేసే విధంగా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరంతా ఫుడ్ సప్లై చేస్తున్నారా? ఏంది పరిస్థితి అసలు వరంగల్ పరిస్థితి ఒకసారి చెప్పండి. చాలా వరంగల్ పరిస్థితి చాలా హారబుల్ అండి. ఇక్కడ చాలా లోకట్ ప్రాంతాల తులసిబార్ దగ్గర మేము ఉన్నాం. మార్నింగ్ నుంచి వీఆర్ ఇన్ ద సర్వీస్. బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసినాం జవహర్ కాలనీకి. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం. పాపం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఏం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ప్రస్తుతం అయితే. ఎటువంటి హెల్ప్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. వాళ్ళు కూడా పాపం ఇంతకుముందు వచ్చిండ్రు, చూసిండ్రు. దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఫుడ్ వెరీ షార్ట్లీ అని. ప్రస్తుతం అయితే చాలా పరిస్థితి. వరద రావడం ప్రధాన కారణం ఏంటి అసలు? మీరు ఇక్కడ స్థానికులే కదా. ప్రధాన కారణం అంటే సార్ ఇప్పుడు మేజర్ గా అండర్ గ్రౌండ్ ప్రాసెస్ చేసినారు కానీ మళ్ళీ అది ఎంతవరకు లిఫ్ట్ చేశారో అది మనకు కరెక్ట్ తెలియదు. అది గేట్లు పెట్టినట్టు అండర్ గ్రౌండ్. దాని వల్ల ఏమైందంటే ఇది మనకు వరద వచ్చినటువంటి వాటర్ తో పాటు ఏదైతే చెట్లు గిట్ల కొట్టుకుంటే మా జాలీలను బ్లాక్ చేసి వాటర్ పైకి వచ్చేసానని మనం ఒకటి ఆలోచిస్తున్నాం. ప్రజలతో మాట్లాడుతున్నారు, ఏమంటారు అసలు ప్రజలందరూ? వాటర్ అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు. వాటర్ లేవు, లంచ్ లేదు, వాళ్ళకు డిన్నర్ లేదు, ఏం లేదు, అన్నం లేదు. బాగా అవస్థ పడుతున్నారు అందరూ. కరెంట్ లేదు, ఏం లేదు, బాగా అవస్థ పడుతున్నారు. మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది? వడ్డపల్లి చెరువుకు గేట్లు పెట్టించే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత వాటర్ తీసేస్తే వచ్చే వరద వాటర్ వడ్డపల్లి చెరువులో ఆగుతుంది. ఆ తర్వాత ఈ వచ్చే వాటర్ స్టోర్ చేసుకొని మిగతా వాటర్ ను పంపిస్తే ఇంత ప్రాబ్లం ఉండదని ప్రజల ఈ ఏమంటారు వడ్డపల్లి ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వడ్డపల్లి చెరువులో వాటర్ ఉండడం వల్ల దాంతో ఆ పైన చెరువులు కట్టలు తెగి ఈ ప్రభావం అట్లా అయింది. అంటే మొత్తం ఎంత దూరం ఉంది? మీరు ఎంత దూరం వరకు ఇక్కడ? మేము దాదాపు వికాస్ నగర్ 3 కిలోమీటర్స్ వరకు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది సార్. 3 కిలోమీటర్స్ వరకు చాలా హారబుల్. ఎలక్ట్రిసిటీ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు వాళ్ళకు. వాళ్ళ మార్నింగ్ నుంచి అదే పరిస్థితి. రైట్ ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు నీళ్ళు కూడా లేకుండా ఉన్నారు కొన్ని ఫ్యామిలీస్. చాలా హారబుల్ ఉంది పరిస్థితి. మాట్లాడదురా? వాటర్ ఇచ్చేది ఇక్కడ రామ్నగర్ కానివ్వండి, నవీన్ నగర్ కానివ్వండి, గోపాల్పూర్ లో కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2022 కూడా ఇట్లానే వరద వచ్చింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది. అప్పుడు కూడా మేము ఇదే హెల్ప్ చేసినాం. ఇప్పటికి చేయబట్టి 4 సార్లు మేము వడ్డపల్లి యూత్ అసోసియేషన్ నుంచి మేము చేస్తున్నాం అండి. మనం ఎంత చేసినా కానీ హలో 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 घर में है कोई तो भी पीछे बैठ के इधर है, नीचे बैठ के इधर है ना, लेफ्ट में आप ఇక్కడ కూడా ఉన్నారు కదా వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడిండ్రే, వాళ్ళు వెనకకెళ్ళి మాట్లాడారు. అవతల ఆగుమని జరా, వాళ్ళు ఆగుమను, మనం పోదాం. నీకోసమే అంత దూరం ఇస్తాం. ఇంకా వస్తున్నాయి అమ్మ, వస్తాయి అమ్మా, ఇస్తాం. చలో చలో చలో. బయటికి రాలేని పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ కరెంట్ ఫోన్లలో ఛార్జింగ్ కూడా లేకుండా గల్లకు ఒకసారి తీసుకో. ఇట్లా విజువల్ మొత్తం మునిగిపోయింది. అది లేరు కానీ పైన ఉన్నారు ఒక్క నిమిషం. పర్వాలే ఉండండి, మా అన్నే ఉండండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. గిరిదానికి వస్తారా మీరు? खाना दिया इधर लंच खाना दे खाना दे बात करेंगे. ओके खैर आरिफ भाई आज खड़ो आरिफ भाई गेट खोल अब्दुल తీసుకో రైట్ సార్ లోపల రండి. సారా మీరు అన్నుండండి వాటర్
అమ్మా ఎన్ని రోజుల నుంచి అమ్మా ఈ పరిస్థితి? నైట్ నిన్న నైట్ ఏ టైం నుంచి? టైము 3 అవుతాను. నైట్ అర్ధరాత్రి 3 గంటలకు. 3 గంటల నుంచి ఇదే పరిస్థితి? ఇదే ఇట్లా వచ్చిన వాటర్. ఇక మేము పైకి వెళ్ళిపోయినాం. ఇక రాత్రి ఇంట్లోకి రాగానే మీరు పైకి వెళ్ళిపోయి పైన ఉన్నాం. నిన్న 3 గంటల నుంచి ఇప్పటి వరకు పైన ఉన్నాం. పవర్ లేదు, ఏం లేదు, పవర్ లేదు, ఏది లేదు. ఇది మరి పరిస్థితి ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం ఉంటుందా? సాయం చేయాలి కదా మరి. వాళ్ళు మొన్న చేసిండ్లు కానీ ఏం లాభం అండి, చేసి ఏం లాభం? వాటర్ వస్తున్నాయి కదా, డ్రైనేజ్ కట్టారు కదా, అంత వరద అంత కట్టినప్పుడు ప్రజల కోసం అంత చేసినప్పుడు కొంచెం ఏమైనా లాభం ఉండాలి కదా. ఎంత పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎట్లా కష్టం కదా అండి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నారు? అంత పట్టించుకోవట్లేదు ఏది. అదే కదా, అంటే ఇప్పుడు దాదాపు 24 గంటల దగ్గరకు వస్తాం. 24 గంటల దగ్గరకు వస్తుంది. కలెక్టర్ గానీ లేకపోతే మున్సిపల్ అధికారులు కానీ ఎమ్మెల్యే గానీ వచ్చి అంటే పొద్దున వచ్చి వాళ్ళ అన్నమును ఆ బాటిల్స్ ఇచ్చిపోయిండ్రు. వేరే వాళ్ళ పడవ అవి తీసుకో మన అవి తెచ్చిండ్రు, వచ్చిండ్రు రామ్మ అంటే ఇక మళ్ళీ మాట పోయి ఇంత పెద్ద వరద రావడం ప్రధాన కారణం ఏంటి అసలు? ఇంత పెద్ద ఇక రాడంటే అక్కడ ఉంది కదా ఒడ్డపల్లి చెరువు, దానికి ఏం మరమ్మతి చేసినాం అని చెప్పింది కానీ ఏమున్నదండి చేసింది? ఏం లాభం లేదు. ప్రజలు కష్టపడతాను బాగా, అంతే కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా ఇంకా కదా. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? మాకు వాటర్ రాకుండా చేయాలి, అదే కదా. మాకు సౌకర్యాలు అంటే ఉన్నాయిలే, ఒక వాటర్ రాకుండా చేయాలి. అట్లా నేను అదే కోరుకుంటున్నా. అంటే ఈ ఒక్క సంవత్సరం గతంలో కూడా వచ్చినాయి, అంతకుముందు కూడా వచ్చినాయి. అంతకుముందుకు వస్తేనే కంప్లైంట్ ఇచ్చినాం, ఇస్తే ఇక చేసిండ్రు కానీ ఏం లాభం? వాటర్ వచ్చినాయి కదా, ఇంకేం లాభం? వచ్చి వాళ్ళు కట్టి ఏం లాభం? ఏం పట్టించుకున్నట్టు ప్రజల గురించి చూడాలి కదా వాళ్ళు కూడా. అందుకే మేము పాప నేనున్నాం, ఇద్దరే ఉన్నాం. ఇద్దరు మా సార్ లేరు, పైన ఇద్దరే ఉన్నాం. లంచ్ పొద్దున ఒక ఆయన తెచ్చి ఇచ్చిండు. ఇదంతా రేపు బురదనే మొత్తం ఇల్లంతా బురదలు అయిపోతాయి. బోళ్ళు, బట్టలు, ఫర్నిచర్, సార్ ఇంటి అన్ని నిండినండి. మొత్తం నిండితేనే పైకి వచ్చినాం మేము. ఫ్రిడ్జ్, బీరువా మొత్తం నిండి ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్లు. అందుకే మేము పైకి పోయినాం. ఇక చాలా ఇబ్బంది ఉన్నది. అందరు ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్లు, వచ్చినాయి. లైన్ కూడా చూపి డోర్ వేసేసి వచ్చేసినాం. ఇక చాలా ఇబ్బంది ఉన్నది. ఇదంతా ఇప్పుడు హనుమకొండలో ఉన్న గలీజ్ మొత్తం ఇప్పుడు ప్రతి ఇళ్లలోకి వస్తుంది. ఒక్కొక్క ఇంట్లో లక్షల రూపాయలు నష్టం జరుగుతుంది. ఇప్పుడు లక్షలు ఇంట్లో డబ్బులు బట్టలు అన్ని గలీజ్ అవుతున్నాయి కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అది చేసింది ఎందుకు చేసిందండి ప్రభుత్వం? వేస్ట్ కదా. 100 కోట్ల చేసినట్టే గానీ మన ప్రజలు కష్టపడుతున్నారు కదా. ఈ బురద చూడు ఒకసారి అమ్మా ఏంది పరిస్థితి? ఘోరం అండి అసలు. మొత్తం నైట్ 2 గంటలకు వచ్చినాయి వాటర్. నైట్ సామాన్ మొత్తం తడిచిపోయినాయి. రైస్ మొత్తం అక్కడి వరకు వచ్చినాయి. ఇప్పుడు దాకా ఈ నీళ్ళన్నీ పోసినావు వండు చూడండి. మొత్తం తడిచిపోయినాయి. రైస్ ఇట్లా అన్ని తడిచిపోయినాయి. వాషింగ్ మిషన్ కింద పడిపోతే ఇప్పుడే లేపినా. అయ్యో, ఫ్రిడ్జ్, కూలర్ అన్ని పాడైపోయినాయి. మొత్తం ఇట్లా వచ్చినాయి అండి. ఆ గుడి పైనకి వచ్చినాయి. మొత్తం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. పైన మట్టి ఇప్పుడు కనీసం ఇది కథ. ఇది ప్రతి ఇళ్లలో ఉంటది. తెలంగాణ ప్రజలారా చూడుండ్రి ఒకసారి. మన ప్రభుత్వాలు, ఓట్లేసే ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం చూడుండ్రి. జనం పైసలు మొత్తం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి 2 సంవత్సరాలు రోడ్లు బంద్ చేసి ఇక పెట్టి ట్యాక్సులు కడుతుంటే జనం లాస్ట్ కు పడే శిక్ష ఏంటంటే మలమూత్రాలతో తడిసిన మొత్తం ప్రతి ఇళ్లలో లక్షల రూపాయలు నష్టం వస్తుంది. దీంతో లక్షల రూపాయలు బాధ్యత లేని ఓటుకు పైసలు తీసుకొని ఆరోగ్యాలు, రోగాలు వచ్చి ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఇచ్చిండ్రు.
అసలు గాంధీ హాస్పిటల్ కూడా నీళ్లు పోయినాయి, మొత్తం గాంధీ హాస్పిటల్ మొత్తం వరాండా కారిడార్ మొత్తం నీళ్లు ఉన్నాయి, ఫోటోలు వచ్చినాయి ఇవాళ మొత్తం కంప్లీట్ గా. ఇగో ఇది నిర్వాహకం. మనం పైసలు తీసుకొని దొంగల లంగాలకు ఓట్లేస్తే ఇగో ప్రభుత్వాలు రాజ్యాలకు ఇట్లుంటాయి, కట్టి పెద్ద పెద్ద మోర్లు వేసి దాంట్లోకి వెళ్ళి నీళ్లు పోతలేవు. అంటే ఇప్పుడు వచ్చి కమిషనర్లు వాళ్ళు మేయర్లు వచ్చి తిరుగుతా ఉన్నారు. ఏం చేసుకునేందుకు? దొంగల వాడు 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా వీళ్ళు వచ్చి చేసే పనులు కంటి తురుపు చర్యలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవన్నీ చూడు జనం ఎంత నష్టపోతుంది. ఇక నేను చూపిస్తాను, ఇక చూడరు జనం. ఇది మొత్తం ప్రతి ఇండ్లలో ఉన్నది, ఇది ప్రతి ఇండ్లలో. మీరు కూడా అదే పరిస్థితి. కంపు వాసన నీసు అది కొన్ని నెలలు పోదు, ఇంకా అది ఆరోగ్యం ఖరాబ్ అయితే సర్వనాశనం. ఏం పర్లేదు నేను చూసుకుంటాను. జనానికి చూపియాలమ్మా ఇది. మీరు ఎంత నష్టపోతున్నారు లోపల అన్ని పాడైపోయినాయి మొత్తం. లోపల చూడొచ్చా? తాళం తీసుకురాపమ్మా ఒకసారి. ఇది లేయర్ ఇంత ఫామ్ అవుతుంది మొత్తం రోడ్ల మీద కంప్లీట్ ఇంత లేయర్ ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడు చేసుకున్న కర్మ ఇది. ఇక్కడ కథ ఇది లక్షల నష్టం కదా తెలుసా జనానికి వరదల్ల. ఒక మినిమం నీకు ఒక 6 నెలలు ఈ గతర వాసన పోయేటందుకు మినిమం 6 నెలలు పడుతుంది. అన్ని నష్టాలే జనానికి, అన్ని నష్టాలే. అసలే నౌకర్లు నాయన అరకొర చదువులు, పుస్తకాలు, పిల్లలు చదువుతున్న పుస్తకాలు, వాళ్ళ నోట్బుక్లు, పెన్నులు అన్ని సర్వనాశనం, గంగల కొట్టుకోపోయినట్టే. గింత ప్లానింగ్ లేకుండా అప్పుడు ఏదో తెలివగా జరిగింది కూడా కాదు కదా. వేసిన తర్వాత కూడా అవును చాలా పెద్దది ఇది చేసేటప్పుడు. ఇప్పుడు మనం కూడా చూసినాం కదా ఇక్కడ. మేము మా ఊరికి పోవాలంటే ఇట్లకెళ్ళి పోవాలి, అది మొత్తం బంద్ చేసి పెట్టి ఉంటే 2 సంవత్సరాలు అవతలకెళ్ళి మొత్తం ట్రాఫిక్ జామ్, ఒక 2 ఏళ్ళు జనం నరకయాతన అనుభవించిన తర్వాత కూడా రిజల్ట్ ఏంది నాయన అంటే ఇంత అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళా గదే వరదలు, గదే నీళ్లు, వర్షాలు పడి ఆగిపోయినాయి, పొద్దునుంచి వర్షమే లేదు. ఇప్పటికి కూడా సేమ్ అదే. మనం కనీసం ఇళ్ళలో పోలేని పరిస్థితి ఉన్నది. మనం వచ్చింది ఖాళీ స్టార్టింగ్ లోనే ఇది మనం ఉన్నది. లోపలికి పోతే చాలా వాళ్ళు ఇంకా ఘోరం. వీళ్ళింట్లో ఇప్పుడు బియ్యం తడిసిపోయినాయట, బట్టలు తడిసిపోయినాయి. ఈ బట్టలు మళ్ళీ వేసుకుంటారు ఇక గడగడపడేసిన బట్టలు కూడా మొత్తం అయిపోయి క్లోజ్. ఎన్ని లక్షల రూపాయలు నష్టం కదా. ఈ చక్కదైన మనుషులు వీళ్ళకు స్కీమ్లు నెలకి ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం. ఒకసారి విజువల్ తీసుకో. అమ్మ మెల్లగా దారి ఒక్క నిమిషం ఆగు, ఎందుకన్నా మంచిది. ఒక్క నిమిషం. బీరువా కూడా అట్లనే ఉందా? అయ్యయ్యో సీతాపండు మొత్తం నాశనం. అయ్యయ్యో రేవంత్ రెడ్డి చూస్తున్నావానే అందరు పొలిటీషియన్స్ కేసీఆర్ కిషన్ రెడ్డి పైసలు ఒడియాలే. ఇగో ఇది చూడమ్మా, అందులో అంటే ఇది ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. అసలు కొంతమంది అయితే బయటికి రాలేని పరిస్థితి కనబడుతుంది. ఇగో బ్యాగ్ గడ్డ కట్టిపోయింది, ఆ బియ్యము, ఫ్రిడ్జ్ మొత్తం పైన ఉన్నది, ఇగో కూలరు. అసలు అసలు ఎంత చిందర వందరగా తెలియాలి, నాయకులకు తెలియాలి. దోషిట్లా పట్టిస్తూ పుస్తకాలు పచ్చిగా అయిపోయినాయి. పచ్చి బియ్యం చూడండి ఎట్లా కారుతున్నాయి, చూడండి నీళ్ళు కారడు చూపి. అయ్యయ్యో. సో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, అది కూడా రైసే, అది కూడా మొత్తం ఒకసారి తెలియాలి. జనం పబ్లిక్ తెలియాలి, బయట కూడా తెలియాలి. అవును కదా. ఇక్కడికి వచ్చినాయండి వాటర్. అబ్బా పైకి కూడా మొత్తం వచ్చేసి అంటే మీ నైట్ రాగానే మీరు పైకి సడన్ వచ్చేసింది ఒకసారి. వచ్చేసి రాగానే ఎమ్మటే పైకి ఎక్కిస్తున్నాం. ఇక ప్రాణం కాపాడుకోవాలి ఫస్ట్. పోతే మరి ఏం చేస్తాం, దేవుని దయ. ఇంత రాలేదండి, ఇంత గేట్ వరకు వచ్చింది. పోయినసారి కూడా వచ్చింది, కానీ గేట్ వరకు వచ్చింది. ఈసారి మొత్తం సగం హాఫ్ ఇల్లు వరకు వచ్చేసినాయి.
అంటే ఏంటి ప్రాబ్లం ఏమంటారు మీకు అది కింద కట్టిందండి, అది కరెక్ట్ ఉండేది ఉంటే ఇంత రాకపోవు మాకు. డ్రైనేజ్. పెద్ద డ్రైనేజ్ సరిగ్గా లేకనే సరిగ్గా లేకనే ఇంత వాటర్ వచ్చింది. పెద్ద డ్రైనేజ్ కట్టినాక మీకు ఇంకెక్కువ వరద ఎక్కువైంది. ఇప్పుడు పెద్దగా అది కట్టిన తర్వాత పోయినసారి రాలే, క్లీన్ గా ఉన్నది. ఈసారి మొత్తం మళ్ళీ జామ్ అయింది. కనీసం మరి వర్షాలు పడ్డప్పుడు చూసుకోవాలి కదా ప్రభుత్వం వాళ్ళు. మరి ఇంత ఘోరంగా ఇప్పుడు ఇన్ని వస్తువులు ఖరాబ్ అయినాయండి. ఇంత మాకు పొద్దున్న నుండి తిండి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. మా పరిస్థితి ఏంది? కనీసం నాకు 3 పిల్లలండి. లేదు, పెద్ద బాబు హైదరాబాద్ పోయిండు, చిన్న బాబు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. ఇంకా పాప అటు రోడ్ అవతల ఉంటదండి. ఆ పరిస్థితి వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఘోరం అన్యాయం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి లేదన్నా ఇప్పుడు బట్టలు, బియ్యము, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మెషిన్లు ఉన్నాయి చిన్న చిన్న ఇండ్లలోనే. స్టవ్లు ఖతం అయిపోయినాయి అన్ని. ఇప్పుడు చింతపండు కాడికెళ్ళి చూసినాం కదా, లక్షల రూపాయలు. ఇప్పుడు కరెంట్ పోయి కరెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏందో అసలు సంగతి అప్పుడు తెలుస్తుంది. ఆయిల్, పసుపు, నూనె మొత్తం అన్ని నాశనమా? మినిమం ఇప్పుడు ఈ ఇంట్లో నాకు అనిపిస్తుంది మినిమం ఈ ఇంట్లో ఒక మినిమం టు మినిమం మోర్ దాన్ ఒక 1,50,000-2 లక్షల రూపాయలు ఈ బాక్స్ అది అలా కింద మళ్ళా దాచుకున్నాయి. అలా దాచుకున్నాయి, ఎప్పటి నుంచో దాచుకున్నాయి ఫోటోలు ఉన్నాయి అన్న. ఇది చూడు, అయ్యో ఇగో ఇది ముట్టుకుంటట్లేదు. అదేంది ఇది? గ్యాస్ పేపర్లా? ఇది ఎప్పుడో రేషన్ కార్డు నంబర్ ఉన్నదిలే గానీ గ్యాస్ పేపర్లు ఉన్నాయి. మెల్లగా కంపాస్ బాక్స్ ఇది పిల్లలదా? ఇవాళ నేను చెప్పినా కదా కంపాస్ బాక్స్ పిల్లలది. చూడు నాయన, ఇవి పెన్ల బాపతి అవి ఆడపోయినా ఇవి ఆడపోయినా బట్టలు మొత్తం నాశనమా? అన్ని బారేసేటి ఇవేవి పనికిరాదు. కౌసు వాసన, నీళ్లు వాసన, ఇల్లు మొత్తం కౌసు వాసన అవుతుంది. ఇప్పుడు రంగులు వేసుకుంటా గానీ ఇంట్లో వచ్చి మంచి వాసన తోటైతే ఉండదు. మొత్తం చిందరవందరగా కనబడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది కాబట్టి ఈ పరిస్థితి కనబడుతుంది. ఇగో వీళ్ళ ప్రభుత్వ నిర్వాహానికి భగవంతుని కూడా శిక్ష తప్పలేదు. భగవంతుని కూడా మున్సిపాలిటీ బుద్ధ నీళ్ళలా వాడేసారు. పాపాత్ములు నాయన. కౌసు వాసన. సో చూస్తున్నాం కదా, వరంగల్ నగరం నడిబొడ్డున, ఇది ఎక్కడో కాదు, వరంగల్లో ఏదో దూరం ప్రాంతం కాదు, లేకపోతే ఇంకెక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతం కూడా కాదు. ఇది కేవలం వరంగల్ నడిబొడ్డున కాకతీయ యూనివర్సిటీకి కూతవేటు దూరంలో, అదేవిధంగా NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎప్పుడు నిత్యం లక్షలాది మంది తిరిగేటువంటి ఈ ప్రాంతంలో గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈసారి ఈ మొంతా తుఫాను ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వడ్డపల్లి చెరువు కావచ్చు, లేకపోతే సోమిడి చెరువు కట్టలు తేయడంతో కంప్లీట్గా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, గతంలో పెద్ద డ్రైనేజ్ నిర్మించారు. సో దానివల్ల మారుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి ఇంకా దానికి మించిన పరిస్థితి వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల పరిస్థితి, ఇళ్లకే వచ్చేసి డైరెక్ట్గా ఇళ్లకు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి గత ప్రభుత్వం ఒక కారణం అయితే, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కూడా మరో ప్రధాన కారణం అవుతా ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా చూద్దాం, కొన్ని ప్లేసెస్ కూడా మనం విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. దాదా ఇట్లాంటి पोल में बांध देना, नहीं तो इधर सीधा ये पोल है।